పాపం ఆయన కూర్చున్నాడు పండుకుంటున్నాడు కత్తున్నదేమో నాన్న ఇట్లా మనం అటు కూర్చుందాం ఆయన వాళ్ళకి చేయమరా నేను అక్కడే అన్నా నీకు ఫోన్ చేయమా నలుగురు బిడలను గాను నలుగురు కొడుకులను గాను మంచిగా 4 ఇండ్లు అవుతాయి అలాగుతున్నాడు అయితే నువ్వు నీ మనమల్లకి పిల్లలకి అందరికి మాసం బంగారం పెట్టినావు కదా నేను మాసం పెట్టింది నీకు ఎట్లా గుర్తు మంచిగా హుషారున్నావు నువ్వు బాగా మా నానమ్మ నేర్పించింది నాకు ఎట్లా మాట్లాడాలని పెళ్లి చూపులైనా మీకు అయినా చిన్నగానే నేను చిన్నగానే ఎప్పుడన్నా కొట్టిండా నిన్ను అయితే నేను హైదరాబాద్కి వెళ్ళి నీకు చీరలు తెచ్చిన నాకా నువ్వా అవును ఇయ్యంటారు సరేనా నేను నీకు ప్రేమ కొద్ది ఏమన్నా పెడతా పైసలు వద్దు నీ ప్రేమ ఏంది నాకొద్దు నాకొద్దు ఇగో నేను తీసుకుంటా కూర్చో మంచిగా కూర్చో అదే నువ్వు ఏమన్నావు నువ్వు నానమ్మవు అన్నావు మరి నా నానమ్మ మాట నమ్ముతలేవు నీ మాట నేను ఎట్లా నమ్మాలా ఏం పాట సో ఇప్పుడు ఈ వీడియోలు అన్ని చూసి బాగా ట్రెండ్ అయినాయి కదా బయట ఏమంటున్నారు బయట అందరు మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది మంచిగా చేస్తున్నాం మీ నానమ్మతోని మంచిగా మాట్లాడుతుంది మరి స్క్రిప్టెడ్ ఏం కూడా కాదు ఇది పెళ్లి చేసుకున్నావా నువ్వు పెళ్లి చేసుకున్నావా అని అడుగుతున్నారు నిన్న పెళ్లి కాలేదన్న నాకు అన్నా అంటే ఏమన్నారు నన్ను చేసుకో అంటారు మొత్తం మంది అంతటా ఎసుంటోళ్ళని చేసుకోవాలా మంచి చేసుకోవాలా మంచి కాందానా చిల్లెరోళ్ళని చేసుకోవద్దు చిల్లెల మాట ఎన్నో నన్ను చూసిండట వాళ్ళతో బండి మీద ఎక్కించుకోగా చూసిండట చూసినా ఆడపిల్లను చూసినా అంటున్నాడు ఎప్పుడు వెనకల ఉంది చూడు ఎవరామె అడుగు అంటున్నాడేమిరా నీకు ఎలా నీకు నమ్మకం లేదా ఏ నమ్మకం ఉన్నది అసలు వీడియోలు ఎందుకు చేయాలనుకున్నావు నాన్నమ్మతో నువ్వేనా ఇది బట్టలు విండుతున్నావు అయితే నీ వీడియోలు అందరు చూస్తున్నారు చూసి అందరూ అలా నానమ్మ అనుకుంటారు నిన్ను నాకే కాదు అందరికి అందరు చల్లగుండండి అని చెప్పు చల్లగుండు బిడ్డ అందరు కరోనా వచ్చింది కూడా వచ్చిందా వచ్చి బతికిందంటే మంచిగా ఈ విలేజ్ లో మా నాన్నమ్మ కరోనా వచ్చిందా ఆ రొట్టె ఆ కూర బతికిచ్చింది వీళ్ళు తిన్న రొట్టెని బతికిచ్చింది అప్పట్లో ఏదైనా వస్తువు కూడా ముట్టిండ్రనుకో వెంటనే అడుగుతుంది వాష్రూమ్కి అయిందనుకో వెంటనే స్నానం చేస్తుంది అట్లా కొంచెం సెన్సిటివ్గా చిట్టీలు వేస్తున్నావు కదా 10,000 వస్తున్నాయి కదా ఎవరికి ఇస్తావు అడ్డికి మళ్ళీ అడ్డికి తిరుగుతున్నాయి ఎన్ని లక్షలు ఉన్నాయి నువ్వు చెప్పకుండా నేను చెప్తా నాకు తెలుసు 24 ఏళ్ళ తీపిచ్చుకున్నా నిజం బాధలు ఈ 2 కళ్ళు తీసినాయి నాకు కూడా కళ్ళు కనిపించాయి తీపిచ్చుకున్నా కళ్ళు మొత్తం తీసేయాలా వాళ్ళ సబ్బు పెట్టుకుంటే సరిదవుతుంది పెట్టుకో లాయిబాయ్ సబ్బు వాడతావు కాబట్టి మంచిగా అందంగా ఉన్నావు మహాలక్ష్మి లాగా అంటే నువ్వు దండోడ ఉన్నావు మస్తు తెలివితేటలు ఉన్నాయి నాయ్యా
పర్సనల్ ఇంటర్వ్యూస్ కి మరియు వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. హాయ్, వెల్కమ్ టు శివ స్టూడియోస్. నేను మీ శివ చౌదరి. సో ఈరోజు మీ ముందుకు స్పెషల్ గెస్ట్లను తీసుకొని రావడం జరిగింది. నాకు వాళ్ళ వీడియోస్ చూస్తే మా నాన్నమ్మ గుర్తు రావడం జరిగింది. సో మా నాన్నమ్మని గుర్తు చేసిన ఆ వ్యక్తి దగ్గరికి నేను రావడం జరిగింది. సో సేమ్ అచ్చం మా నాన్నమ్మ లాగానే ఉంటుంది అని నేను అనుకున్నా. సో మీరు కూడా చాలామంది నిజంగా మా నాన్నమ్మ ఇట్లనే ఉండే అని చెప్పేసి మీరు కూడా చాలామంది అనుకొని ఉంటారు. సో వాళ్ళు ఎవరో కాదు, సో రాజవ్వ, నందు, మీరు చాలామంది వీడియోస్ చూస్తూ ఉన్నారు. సో వాళ్ళ ముందుకు మనం రావడం జరిగింది. సో నమస్తే రాజవ్వ. నమస్తే నందు. హాయ్ అన్న, ఎలా ఉన్నారు? బాగున్నాం అన్న, మీరెలా ఉన్నారు? సూపర్గా ఉన్నా. ఎట్లున్నావు రాజవ్వ? మంచిగున్నావా? అన్నం తిన్నావా? తిన్నా. ఏం తిన్నావు? పప్పు అన్నం. పప్పు అన్నమా? ఎందుకు మాంసం వండలే? మాంసం తినా. ఎందుకు? నేనే బంద్ చేసిన. ఎందుకు? నా మనసుతోనే బంద్ చేసిన. ఎందుకు బంద్ చేసినావు? వట్టిగానే. పుట్టిగానే? అట్టిగానే బంద్ చేసిన. ఎన్ని రోజులు అవుతుంది బంద్ చేసి? 15 ఏళ్ళకి ఎక్కాయా. 15 సంవత్సరాలు అయిందా? ఓకే. అయితే నువ్వు వీడియోలు తీస్తున్నావా? నేను ఎప్పుడు ఇదే తీస్తున్నా, వాళ్ళకి ఇట్లా మాట్లాడాక ఇట్లా తీస్తున్నా. నాకేది గుర్తులేదు. నువ్వు వార్తలలో వస్తున్నావు. నాకేం తెలుసు, నాకు తెలియదు. నువ్వు సెలబ్రిటీ అయినావు. హీరోయిన్ హీరో అంటారు చూడు. హీరోయిన్ హీరో తెలుసా? హీరోలు హీరోయిన్ తెలుసా? అప్పట్లో నువ్వు సినిమా చూస్తుంటేవి కదా, ఒక కథ చెప్పినావు, సినిమా కథ. ఆ సినిమా పేరు ఏం పేరు? ఇప్పటిదాకా ఏది ఉంటుందా? నువ్వు ఒక సినిమా పేరు చెప్పలే నాకు. ఎటు వేరు మీరు సినిమాకి? అందులో హీరోలు ఏం గుర్తుకి? సినిమా పేరు చెప్పు. చిరంజీవి గారి, కృష్ణగాడు, నాగార్జున, వాళ్ళు. అదే గుర్తు. అదే గుర్తా? ఏ సినిమా పోయినావు? నేను ఏ సినిమా ఎప్పుడో పోయినాం. ఎప్పుడో పోయిరా? ఇప్పుడు పోలే ఈ మధ్య? నందు తీసుకోపోలే సినిమాకి? తీసుకోపోడా? టీవీ చూస్తాం. టీవీ చూస్తారా? సో టీవీలో ఎక్కువ ఏం చూస్తావు? టీవీ చూస్తావా? దేవుళ్ళవి చూస్తావా? దేవుళ్ళవి? దేవుళ్ళ ఏ దేవుడిది చూస్తావు? అన్ని దేవుళ్ళ చూస్తా. అన్ని చూస్తావా? ఎల్లమ్మ కథ, రాముంది, వాళ్ళందరి రాముల వారిది, అది అన్ని చూస్తా. అన్ని చూస్తావా? ఎంతమంది కొడుకులు నీకు? 4. 4 కొడుకులా? పేర్లు? బిడేలు లేరు. పేరు కొడుకుల పేర్లు? పేర్లా? పెద్ద కొడుకు పేరు గంగయ్య, ఇంకో కొడుకు పేరు గంగయ్య, ఇంకో కొడుకు పేరు పోసెట్టి, వీళ్ళ నాన్న పేరు చిన్నయ్య. వీళ్ళ నాన్న పేరు సుఖ పోసెట్టే కానీ ఇక చిన్నోడని చిన్నయ్య అంటాం అందరు. ఓకే. కాదు, ఇప్పుడు నలుగురు కొడుకులు కదా? 4 కొడుకులు. 4 కొడుకులకి 2 కొడుకులకు సేమ్ పేరు పెట్టినావు, ఇంక 2 కొడుకులకు సేమ్ పెట్టినావా? ఎవరి పేర్లు? పోసెట్టి అంటే వాళ్ళ తండ్రి. వీళ్ళ తండ్రా? ఓకే. ఈయన పేరేం పేరు? ఈ పేరా? హరీష్. హరీష్. ఈయన పేరేం పేరు? నందు. పుట్టినప్పుడు సుఖ పోసెట్టి అని పెట్టి పోసెబ్బ తల్లి అడేళ్ళవ్వ. ఇప్పుడు నందు. ఓకే. సో నందు పేరు, అసలైన పేరు పోసెట్టి. వీళ్ళ అన్న పేరు ఈయన పేరు పోసెట్టా? ముందు. ఇప్పుడు నందు. ఓకే. ఎందుకు అప్పుడు ఆ పేరు పెట్టి ఇప్పుడు ఈ పేరు ఎందుకు పెట్టిర్రు? అప్పుడు దేవుళ్ళది పెట్టాలా తొట్టెలవన్నప్పుడు కదా, అప్పుడు పెట్టినాం. ఓకే. ఇప్పుడు నందు. వాళ్ళ అన్న పేరు వినయ్, వాళ్ళ అక్క పేరు హారిక. నందు పుట్టినప్పుడు ఎట్లుండే? నందు పుట్టిండు కదా, ఎప్పుడు పుట్టిండు? అదంతా యాది ఉంటుంది, ఎప్పుడు పుట్టింది ఏంది నాకు యాది ఉండదు. ఎన్ని సంవత్సరాలు ఉండు ఇప్పుడు నందు? ఉండొచ్చు 23, 24. 23, 24 ఉంటాడా? మరి పెళ్ళి ఎప్పుడు నందుది? చేసుకోడట. చేసుకోమంటున్నా. ఎందుకు చేసుకోడంట? ఇప్పుడు చేసుకోడట, ఇంకా 2-3 ఏళ్ళ దాకా. ఎందుకంట? ఏమో ఎప్పుడు చేసుకుంటాడు. నేను చేసుకోమంటున్నా. అడిగినావా నువ్వు? నువ్వు చేసుకోమంటున్నా. ఏమంటుండు? చేసుకుంటా కానీ అంటాడు. అయిపోయి అంతే. మరి పిల్లని చూసినావా? అంతే. ఇంకా చేసుకుంటా అంటే చూడొచ్చు పిల్లను. చూసి పెట్టలేవా? ఇప్పుడు ఏంటికి ముందు చెప్పు. మనం ముందు చూసి పిల్లని అట్లనే ఉంచితే వాళ్ళు ఏమంటారు? మా పిల్లను చూసిండ్లు కానీ చేసుకునలేదు అన్నారా? అంటారు. మరి ఆ పిల్లని ఏటన్నా ఇచ్చుకుంటారు మనం ఏమనుకుంటే. అవును. అంతేనా? అంతే. మరి అయితే ఇవి పెట్టుకున్నావు కదా నువ్వు, కమ్మలు
పడిగలు తీసేసిన సౌ తెగిపోతున్నది ఏం లేదు అని తీసేసిన. ఎందుకు తీసేసినావు? తెగిపోతుంది ఇంత. ఏడున్నాయి ఇప్పుడు? ఉన్నాయా ఇప్పుడు ఇంట్లో? ఉన్నాయి, పెట్టుకుంటా. ఎవరు పెడతారు నీకు అవి? నేనే పెట్టుకుంటా, వాళ్ళనే పెడతారు. ఎవరైనా పెడతారా? నువ్వు ఇప్పుడు పెట్టుకో ఒకసారి. పెట్టుకొని ఇప్పుడు తెగుతుంది సౌ. తెగిపోతుందా చెవు? సౌ తెగిపోతుంది. కొన్ని వద్దులు అయినాక పెట్టుకోండి. కొన్ని వద్దులు అయినాక పెట్టుకుంటావా? ఎవరు ఇప్పించిరు అవి? కొడుకులా? కొడుకులు ఇప్పించిరు. మా తల్లిగారు పెట్టినవి పోయిండే మన కొడుకులు చేపించండి. మీ తల్లిగారు పెట్టినవి ఉండేనా? ఏమేమి పెట్టిరు నీ పెళ్లికి మీ తల్లిగారు? అప్పుడు చిన్నప్పుడు లెక్కమైంది. ఇప్పుడా ఏడాది 2 ఏళ్ళ పిల్లకైంది. ఓకే. అప్పుడు ఉండీలు లేకుండే, ఏం లేకుండే. ఎప్పుడు పెళ్ళయింది నీది? ఇప్పుడు ఉండీలు బాగా లక్షలు ఏ ఇల్లు లేవు, లక్షలే ఉన్నాయి కొడుక. అవును, కోట్లు వస్తాయి ఇప్పుడు నందుకి. ఇప్పుడు చేసుకోడట, ఎప్పుడు చేసుకుంటాడు చేసుకోండి. నీ పెళ్ళి ఎప్పుడైందట? ఎన్నడో ఎప్పుడు నాకు తెలియనప్పుడు. నీకు ఎన్ని ఏళ్ళు ఉండప్పుడు? అది 2 ఏళ్ళ పిల్లకైంది. 2 ఏళ్ళ పిల్లకైందా? 2 ఏళ్ళు 3 ఏళ్ళు అప్పుడు అంతే. 5 ఏళ్ళ దాకా చిన్న ఉండగా కానీ అన్ని ఇడుపుగా ఇదాలో అందరికి మనసుకు. అది తెలిసినాక నేను పోను నువ్వు పోనంటే కావా? అదే ఇప్పుడే పోపు. పెద్ద ఆయన పేరు ఏం పేరు? మీ ఆయన పేరు ఏం పేరు? బుచ్చన్న. బుచ్చన్ననా? ఓకే. ఎట్లా తెలుసు? మేనోళ్ళ మీరు? కాదా? నాటే. ఓకే. పెళ్లి చూపులు అయినాయా మీకు? పిల్ల మన 5 ఏళ్ళకి చేసినలో ఎంతకు తెలియదని చెప్పని చెప్తున్నా కదా. గుర్తులేదా? చూపులు ఏం చూపులు ఇప్పటోళ్ళకు ఉన్నాయి. పిల్లగాడు చూసుకున్నాడు, నచ్చుడు. ముందు ఉండే నవ్వి లేకుండే, ఇప్పుడు గడుసు తినమైంది. ఇప్పుడు పైసా మోకం చూస్తున్నారు, మనిషి మోకం చూస్తలేరు. ఓకే. సో పైసలే బాగా ఇప్పుడు. పైసలు కావాలా? వాళ్ళని ఏ ఇలా అంటున్నారా? ఉండి లక్షలు అంటున్నారు. అప్పుడు సైకిల్ కొనిచ్చిన వాడికి 1 తులం పెట్టిన వాడికి అన్నారు అబ్బా బాగా పెడుతున్నారు అన్నారు. సైకిల్స్ కొనిచ్చిండ్రు అన్నారు. ఇప్పుడు బండ్లు కార్లు అంటున్నారు. ఎట్లా? నీ పెళ్లికి ఏం పెట్టిన? సైకిల్ పెట్టిర్రా? సైకిల్ పెట్టిర్రా వాళ్ళకు? నీకు పెళ్లికి? నాకు చిన్నగా ఉన్నదానికి సైకిల్ ఇస్తారా? నువ్వు ఎట్లా మాట? సరే అప్పుడు ఎంత చిన్నగానే నేను చిన్నగానే. ఓకే. మీ ఆయన చిన్నగా ఉండేనా? ఓకే. ఎప్పుడన్నా కొట్టిండా నిన్ను? చెప్పాలి. కొట్టలేడా? ఎందుకు కొడతాడు? ఏమన్నా అంటే మంచిగా మెదిలినాక ఎందుకు కొడతాడు? కొట్టలేదు. మంచిగా హుషారున్నావు నువ్వు బాగా. నేనా? నువ్వు కొడుతున్నా మీ భార్యకు? నాకు ఇంకా పెళ్లి కాలే. అయ్యో, పెళ్ళి అయినాక కొట్టేవు. కొట్టాను నాని చెప్తుంది కదా. కొట్టకు. సరే. ఒకటి అందరిని ఇడిచేస్తారు మన ఇంటికి. అవ్వను అయ్యను పెంచిన వాళ్ళను తల్లిని తండ్రిని అక్కను చెల్లెను అన్నను అందరిని మన ఇంటికి వస్తారు. మంచిగా చూసుకోవాలి. సరే మంచిగా చూసుకుంటా. పెళ్ళి అయినాక నీ దగ్గరికి తీసుకొస్తా. నా పెళ్లికి వస్తావా హైదరాబాద్? అన్న పెళ్లి కోదాం. ఏమో నీ ఆశీర్వాదం కావాలట. నాకు ఆశీర్వాదం ఇస్తాం కానీ బిడ్డే, నాకు అత్తుడు కాదు చెప్తున్నా. ఎందుకు కాదు? కార్ల సుఖశాత కాదు. కార్లో పోతే ఇట్లా పెడతా కదా అన్ని నొత్తాయి. సేమ్ మా నాన్నమ్మ కూడా ఇట్లనే కార్లో పోతే టూర్కి వెళ్ళినప్పుడు నడుతున్నంటే ఇవన్నీ గుంజుతాయి. నిన్న ఎంత మంది గుర్తుపడుతున్నారు? బయటికి పోతే ఏమంటున్నారు? ఇదే అడుగుతున్నారు. ఏమని? మంచిగా తీస్తున్నావు, సీరియల్ తీస్తున్నావు అన్నీ అంటారు. ఆడవాళ్ళు మగవాళ్ళు వాళ్ళన్న బండి మీద ఆయ అంటారు. నేను ఆగా వెళ్ళిపోతావు. సెల్ఫీ ఫోటో దిగుతురా? ఫోటో దించుకుంటున్నారు. సుఖ మొన్న వాళ్ళు వచ్చిర్రు ఫోటో దిగ. నీకు వాళ్ళు వచ్చిర్రు? ఏ ఊరికి వెళ్ళి వచ్చిర్రు? ఆదిలాబాద్. చెప్పు. ఆదిలాబాద్కి వచ్చిరా? ఒక 2 పరుసు పిల్లలు ఆడవాళ్ళు వచ్చి దించుకపోయిండ్రు. ఒక 2 మగవాళ్ళు వచ్చి దించుకపోయిండ్రు. అక్కడికి వెళ్ళి. నీకు ఎన్ని ఏళ్ళు ఉంటాయి ఇప్పుడు?
ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నీకు? నాకు 50 బిడ్డ. ఇప్పుడు అంటే పుట్టినది రాసుకుంటున్నా. అవును. అప్పుడు రాసుకుని లేదు, చూసుకుని ఏం లేదు, నాకు వ్యాధి లేదు. సో ఒక 80 సంవత్సరాలు ఉంటాయా? ఉంటాయి, ఎక్కువనే ఎక్కువనే ఉంటాయా? ఓకే. 80 ఉన్నాయి. నా పెద్ద కొడుకు 60 అయినాయి, ఎక్కువనే అయినాయి. ఓకే. పెద్ద కొడుకు 60. కొడుకులు మీరు పొద్దుగల వస్తే నా కొడుకులను చూపిస్తుంటే ఇప్పుడు ఈ ఒక కొడుకుని చూసినావు. ఫోన్ చేయి అందరికి. చెయ్యరా? సరే చేపిస్తా. 4 కొడుకులను అప్పటి సండి అన్న నాన్నలకు అక్క వాళ్ళకు అందరికి. తోటలకు పోయిందాలు, పెద్ద తోటలకు పోయిందట. తోటలకు రాజన్నకి చేస్తా వస్తాడు. అదే అయితే 4 కొడుకులను కూర్చోబెట్టి అడుగుతా. సరేనా? పిలుద్దాం 4ని. ఓకేనా? అందరికి నాన్నలకు ఏజల్లో వస్తున్నారు అన్నావు బిడ్డ. అమ్మ నా కుటుంబం చూపిద్దామా నాన్న చేయలేడా? నేను రప్పిస్తా. సరేనా? నేను తోలుకొని వస్తాడు. తోలుకొస్తా అందరిని తోలుకొని వస్తా. 4 కొడుకులను పిలుస్తా. ఇప్పుడు పిలుస్తాడట. కొంచెం అయినాక నీతో మాట్లాడి పిలుస్తాడట. మంచిగా ఉన్నవయ్యా కొడుకని, కడుపు చల్లగా ఉండను 2 బతుకు మంచిగా మా ఇంట్లో పుట్టినట్టున్నావు. నువ్వు మాట్లాడుతున్నా మా నాన్నమ్మ గుర్తుకొస్తుంది. తండ్రి మంచిగా ఉన్నావు నువ్వు. అయితే ఇట్లుండాలా? చాలా బోల చక్కదానం ఉన్నాడు. మాట మర్యాద మంచిగా ఉన్నది. నేను కొసంగల్ లేదు. ఓకే. మంచిగా ఉంది మాట విధానం. అంటే మంచిగా తీరం ఉన్నది మాట, మర్యాద మాట ఉన్నది. అయితే నీ పెళ్ళి అయింది కదా, నీ పెళ్ళి అయిపోయినాక ఏమైనా కష్టాలు పడ్డావా? మస్తు బాధలు పడ్డాము కానీ మా ఆయనకు సుఖపడే. ఇప్పుడు కొడుకులు ఉన్నదానికి ఇట్లా రాజాలో చూస్తుండ్రు. నా కొడుకులు 30 ఏళ్ళకి ఎక్కాయి చచ్చిపోయి. ఏమైనా పన్నాడు బాగా, 5 ఏళ్ళు అన్నాడు. ఏమైనా ఉత్తగానే జ్వరము అది. ఎన్ని దావకాండ్లు పోయినాం, నిజామాబాద్ పోయినాం, అన్ని ఎక్కల పోయినాం, బతకలే. ఓకే. ఏం పేరు? బుచ్చన్న. ఓకే. సో ఇప్పుడు 4 కొడుకులు కదా, ఎవరింటి దగ్గర ఉంటున్నావు? ఎవరింట్లో ఉంటున్నావు? అందరి ఇళ్ళల్లో ఉంటా. 4 ఇళ్ళల్లో కోత, 4 ఇళ్ళలో తింటా. 4 నా అత్తమామది, మా భర్తది ఇల్లు ఉన్నది, అందులో వంట. అందరి ఇళ్ళల్లో తింటా, అందరి ఇళ్ళల్లో కోత, వాళ్ళ ఇళ్ళల్లో వంట. ఇది నేను ఉంచుకున్నా. నీళ్ళు ఉంచుకున్నావా? సరే. వాళ్ళకి పోయినాయి ఇండ్లు. ఎవరి దాళ్ళకి అయిపోయింది? వాళ్ళకి అయినాయి. నా పెద్ద కొడుకు ఈడ లేడు. ఆడ మా అన్న ఇంటి కాడ ఉంటాడు. మా అన్న కాన్పు లేదు. ఒక అన్న, 3 అన్నదమ్ములు. ఒక అన్నకు లేదు. ఒక అన్నకు లేకుంటే నా కొడుకుని తీసుకున్నాడు, ఇంకొక అన్న బిడ్డని తీసుకుని ఉంచుకున్నాడు. నా పెద్ద కొడుకు ఒక కొడుకు, ఒక బిడ్డే. ఇప్పుడు పెద్ద కొడుకును ఆయనకి ఇచ్చేసినావా? ఓకే. ఈడ 3 కొడుకులు ఉన్నారు. ఇక వీళ్ళు ఇళ్ళల్లో తింటా, ఈయన వంట, ఆటమైనాడు, ఆడ వంట, ఈడ వంట. ఓకే. కాదు, ఇప్పుడు నీ ఇల్లు ఉంది కదా, ఒక్క ఆమెవే ఉంటావా అందులో? వీళ్ళు వస్తారు అక్కడికి? మా ఇండ్లు ఉన్నాయి కదా, తర్వాత ఉన్నాయి ఇండ్లు. సరే, ఆ ఇల్లు నాకు ఇస్తావా? రాసిస్తా. ఎందుకు? రాసిస్తా. రాసిమంటున్నావు కదా, రాసిస్తా. కాదు అంటే రాసిస్తావా? నీకు రాసిమన్నావు, రాసిస్తా. నిజంగా నేను అబద్ధమా? మరి నేను నీకు సేవ చేస్తా, పాద పూజ చేస్తా రోజు. సరేనా? నువ్వు చేయకున్నా సరే, చేసిన తెలివవుతున్నది. నువ్వు అన్ని నీ మాటనే మంచిగా ఉంది. మంచిగా చూసినట్టు తెలివైంది కొడుకు, చాలు అంతే. మా నాన్నమ్మ నేర్పించింది నాకు ఎట్లా మాట్లాడాలని. మొత్తం మా నాన్నమ్మనే నేర్పించింది. మా నందుకు సుఖ చెబుతున్నా, అందరితో మంచిగా మాట్లాడాలి. నేర్పిస్తున్నావా నువ్వు? మా నందు మంచిగా అరుచుకుంటాను. నన్ను మంచిగా అరుచుకుంటాడా? మంచిగా అరుచుకుంటా. ఓకే. ఏమన్నా తిననీకి తెస్తాడా? బయటకేని తెస్తాడు, ఎప్పుడన్నా తెస్తాడా? నువ్వు తింటావా? మిర్చి తింటావా? సమోసాలు తింటావా? మిర్చి బజ్జీ తినవా? అవన్నీ ఏం తెలియదు. ఏం తింటావు మరి? ఎక్కువ అసలు బయట ఫుడ్ అసలు ఏం తినదు. నువ్వు తింటావు కదా, ఏం తింటావు ఎక్కువ? ఏం తింటావు?
అన్నము కూరగాయలు పప్పు జొన్న రొట్టె తొగరపప్పు పెసరపప్పు శనగపప్పు మినపప్పు ఇవి తింటాం. జొన్న రొట్టె తింటావా? జొన్న రొట్టె తింటా, గోధుమ రొట్టె తింటా, అన్నం తింటా. కానీ ఒక్క మటను చికెను కోడిగుడ్డు కాడికెళ్ళి తిన కౌసే తినవు ఇంకా? కౌసే తిన. మొన్న ఒక వీడియో చూసినా మీది, నువ్వు కోడలు ఇద్దరు కూర్చున్నారు కదా మీరు, నువ్వు మీ కోడలు. అయితే మీ కోడలు నిన్ను ఒక క్వశ్చన్ అడిగింది, అదే కోళ్ళు మేకలు తింటారు అని అడిగింది. మేకలు కోస్తారా అన్నదే. అంటే నేనన్నా పోసేవ్వలకు మైసేవ్వలకు కోసేది ఆ దేవుడు చెప్పిండు, ఆ వీటిని ఉట్టిచ్చిండు, ఆ వీటికి వేస్తాడు. కానీ అవి తప్పితే అన్న వేయరు కదా. ఇప్పుడు ఆంజనేయులు, రాయేశుడు, నరసింహస్వామి ఉన్నిసే కొబ్బరికాయలే. అవి ఆ పోసవ తల్లికి మైసవ తల్లికి కోసుడు అన్న మా కోడలికి. అయితే నువ్వు మనిషిని సుధా తినేది ఉంటేనే మనిషిని తింటా అన్నావు కదా, మనిషిని కూడా సుధా తింటా అన్నావు కదా, తింటావా మనిషిని? నీకమ్మా అదే వినబడ్డదే. చెప్పు, తింటావా మనిషిని? తింటావా? అది పుట్టియలేదు అట్లా అన్న, పుట్టించిన వాటికి ఎట్లా చేస్తుండ్రు అట్లా అని అన్నమ్మా అక్కడికి. మరి భగవంతుడు పుట్టియలే కదా. గొర్రెలు మాయకలు ఒర్లంగా కోసి రాక్షసుల గతి తింటాం మనం, అంతేనా? పాపం అవిటి పానాలు తీసి. నందు మాంసం ఎక్కువ తింటాడు కదా, నందు మాంసం ఎక్కువ తింటాడు కదా, చికెన్ తింటాడు కదా. కోపం వస్తుందా నీకు? ఏం కోపం? తినేటోళ్ళు తినని, మనం తినంది మన తినద్దు, మనం ఎట్లా అట్లా అనద్దు. వాళ్ళు ఇష్టమేందు చెప్పు. అదే ఇప్పుడు నేను తిన్నది నువ్వు తినవు, నువ్వు తిన్నది నేను తినా. అవును, వాళ్ళ మనసు ఏందు, వాళ్ళ మనసును మనం ఏంటికి చంపుడు? మనం అద్దంటే ఆగుతారా? అదే ఆగరు. మాటినరు వీళ్ళు కదా. ఏమైనా కోతి పనులు చేస్తాడా నందు? ఆగమాగం చేయడా? ఆగమాగం చెయ్యడు, వర్రడు, మంచిగా అరుచుకుంటాడు, మంచిగా నన్ను చూస్తాడు. అయితే నీకు ఇంతమంది ఉన్నారు కదా, మనవళ్ళు, కొడుకులు, కోడళ్ళు అందరూ, నీకు ఎవరిష్టం? నీకు? అందరూ ఇష్టమే. ఒక్కళ్ళ పేరు చెప్పు. అందరు ఇష్టమే. ఒక్కళ్ళ పేరు చెప్పు. ఒక్కళ్ళ పేరే చెప్పు. ఒక్కళ్ళ పేరు ఎట్లా చెప్తా? అందరి మీద ఇష్టమే. కనుక్కున్న తల్లి నువ్వు, అందరు కొడుకుల మీద ఇష్టమే, మన్మరాన్ల మీద, మన్మల మీద, కోడన్ల మీద అందరి వస్తున్నాం. ఆ దేవుడు దేవుళ్ళని అందరిని చల్లగా ఉంచాలని మొక్కుతాం. ఓకే, అంతే. అందరు ఇష్టమే. అయితే ఇంతమంది ఉన్నారు కదా, నువ్వు చీరలు నీయే ఉతుకుంటావు కదా, నీ బట్టలు ఎవరు పిండుతారు? సాకలోని పెట్టుకున్నా. సాకులోని పెట్టుకున్నావా? నెలకు 300. ఎందుకు? పిండుమని. ఇంట్లో కోడలు వాళ్ళు ఉన్నారు కదా. కోడన్లు అక్కరకు వస్తారా గట్లా. నేను ఆడ చేస్తా తానం, ఒకనాడు ఆడ చేస్తా, ఒకనాడు ఈడ చేస్తా, ఈడ చేస్తే కోడలు పిండుతుంది, ఆడ చేస్తాను ఇస్తాను. లేనుకుంటే ఎట్లా? నేను పిండుకుంటా, ఓ లేకుంటా. అదే. అయితే నేను వీడియోలో చూసినా నువ్వు పిండుకొని నందు ఆరయ్యారంటావు కదా బిల్డింగ్ మీద. అది వీడియోలో చూసిండట. నువ్వు విండుకొని వస్తావు కదా, నువ్వేమంటావు? అబ్బా నందు దార బంగ్లా మీద ఆరేసిరా అంట. అంటే నేను బంగుల యొక్క దమ్మత్తది పోను ఇస్తే ఆరేసి వస్తాడు, తెచ్చిస్తాడా? మడత పెడతాడా? నేనే మడత పెట్టుకుంటా. తెచ్చాడా వాడు? ఆడ తెచ్చి ఆడ పడేస్తాడా? ఇంట్లో బట్టలకు ఏ సబ్బు పెడతావు? సబ్బు బట్టల సబ్బు. ఏ సబ్బు? ఏ సబ్బు ఉంటుంది? బట్టల సబ్బు పెడతా. ఒకనాడు సర్ఫ్ వేసుకుంటాం. ఏ సర్ఫ్ వాడుకుంటావు? మా ఏ సబ్బు ఏంది మాకు బట్టల సబ్బు తెలియదు, పెయి సబ్బు అంటే తెలుస్తుంది. అదే పెయి సబ్బు, బట్టల సబ్బు అంటే సబ్బు, లైఫ్ బాయ్ సబ్బు పెట్టుకుంటాం. ఎప్పటి నుంచి పెడుతున్నావు లైఫ్ బాయ్ సబ్బు? నాడుసంది. అప్పటి నుంచా? ఎప్పటి 20-30 ఏళ్ళే లైఫ్ బాయ్ పెట్టుకుంటా. వీళ్ళు ఇంటికాడ తానం చేస్తే నా సబ్బు తెచ్చుకొని పెట్టుకుంటా. అలా సబ్బు పెట్టుకుంటే సరిదవుతుంది అని పెట్టుకోవు. లాయ్ బాయ్ సబ్బు వాడతావు కాబట్టి మంచిగా అందంగా ఉన్నావు, మహాలక్ష్మి లాగా. అది మంచిగా ఉంటది. నేను వీళ్ళ సబ్బు పెట్టుకోను, సరిదవుతుంది. నేను ఎప్పుడు ఒక్కటే సబ్బు.
తాపికొక్కడు తెచ్చుకోను ఎన్నో ఏండ్లే. సో అసలు వీడియోలు ఎందుకు చేయాలనుకున్నావు నాన్నమ్మతో నువ్వు? నేనే నార్మల్ ఇట్లా నేను క్యాజువల్గా కూర్చున్నప్పుడు నేను హైదరాబాద్లో ఉన్నప్పుడు ఈ థాట్ లేకుండే. హైదరాబాద్లో ఉన్నప్పుడు నార్మల్గా ఫుడ్ బ్లాగ్స్ ఇద్దామని ప్లానింగ్ ఉండే. తర్వాత అంతా స్టడీ బిడి అంతా అయిపోయిన తర్వాత జాబ్ ఒక 3 months చేసిన తర్వాత ఇంటికి వెళ్ళిపోదామని అంతా వేకేట్ చేసి ఇంటికి వచ్చినాం. ఇక ఇంతకుముందు కూడా నాకు నానమ్మ ముచ్చట్లు చెప్పేది, అప్పట్లో స్టోరీలు వాళ్ళ మన వీళ్ళ భర్త అన్నీ చెప్పేవి. ఇట్లుంటుండే తాత, ఇంత హుందా ఉంటుండే, ఇట్లా చేస్తుండే, ఊరికి ఇంత మంచిగా చేస్తుండే అనుకుంటే చెప్తుండే. ఎప్పుడైతే నేను లాస్ట్ 3 months నుంచి వచ్చినో అప్పుడు ఇక అన్నం తింటప్పుడు ఒక అన్నం ముచ్చట పెట్టినాం. అప్పుడు పెట్టిందంటే ఫోన్ ముందర పెట్టినా. ఆ ఒక్క వీడియో పెడితే ఒక్క వీడియో వైరల్ అయిపోయింది. అప్పటి నుంచి స్టార్ట్ చేద్దామని స్టార్ట్ చేసేసినాయి. అంటే స్టార్ట్ చేసినప్పుడు అంటే మమ్మీ డాడీ కానీ ఎందుకు రా నాన్నమ్మ ఇట్లా చూపిస్తున్నారు అసలు అనలేరు, ఎవ్వరు అనలేరు. అసలు ఎవ్వరు కూడా ఇప్పటి వరకు ఒక్క నెగిటివ్ కామెంట్ రాలేదు ఎవరి దగ్గర నుంచి. అసలు ఇప్పటి వరకు అనలేరు. ఎప్పుడు ఎవరి దగ్గరికి వెళ్ళినా అందరు పాజిటివే. అసలు అందరూ ఏం చదువుకుండు? నేను హోటల్ మేనేజ్మెంట్ తర్వాత BSc కంప్యూటర్ సైన్స్. అందుకే తెలుసు. అప్పుడప్పుడు నార్మల్ గా మమ్మీ వాళ్ళు అటు ఇటు ఫంక్షన్స్కి వెళ్ళినప్పుడు నేను వెళ్ళా కదా, అప్పుడు వంట చేసుకుంటా ఏదైనా ఒక్కొని. అప్పుడు ఆ నానమ్మ ఉంటది, అబ్బా మంచిగా చేస్తున్నావురా అనుకుంటా మెచ్చుకుంటది. ఇక తెలుసు ఇక నానమ్మకి వంటలు చేస్తా అని. అన్నం వేసి పెడతా. నువ్వు ఒక్కైనా ఉన్నప్పుడు వచ్చి అడుగుతుంది కదా, ఒక వీడియోలో కూడా ఆడ బయట అక్కడికి వెళ్ళి వస్తున్నా అడిపోతుంది. ఏంటంటే అడుగుతుంది చెప్పు. అయ్యో నువ్వు ఆ రోజు నేను స్కూటీ మీద పోగా నువ్వేం అడిగినావు, పల్లెం అడిగినవా అని అప్పుడు అనలేవు ఫస్ట్. అప్పుడు దాని గురించి అడుగుతున్నాడు. నేను ఎట్లా అడుచుకుంటాము ఎట్లా చూసుకుంటాము అని అంటున్నాడు. ఇంట్లో లమ్మ లేకుండే అయితే మంచిగా తలుపు పెట్టినవు అన్నీ నువ్వు తిన్నది కడిగినవా ఎండిపోతుంది, లేకుంటే నేను కడుగుతా. పని చేస్తావా నువ్వు? అన్ని పనులు చేస్తావు. ఓకే. సో ఆకు తింటున్నావు కదా నువ్వు, ఆకు ఎందుకు తినాలనిపిస్తుంది? ఆకు తింటా. ఎందుకు? ఇప్పుడు అప్పుడు మత్తెంలా వేసుకుంటున్నా. అయితే మా నాన్నమ్మ ఉన్నప్పుడు నాకు ఆకు కట్టిస్తుండే, కట్టి నాకు ఇస్తుండే తిననీకే. వాళ్ళు మా నానమ్మ తింటదే. మా నానమ్మ కూడా తింటది. ఆమెకు ఆకుల సంచి ఉంటది. చూపి నీ సంచి చూపి. సేమ్ అట్లనే ఉంటది సంచి. సో నాకు ఆకు కట్టిస్తుండే. నాకు ఆకు కట్టి ఇప్పుడు ఒకటి కట్టి. అలా నానమ్మ చిన్నప్పుడు ఆకు కట్టి ఇస్తుండేనట అన్నకి, తిను అని అట్లా నేర్పిస్తుండేనట. నువ్వు కూడా ఇప్పుడు ఒకసారి కట్టి అట చిన్నగా. ఇంటికాడ ఉన్నాయా? ఈడ లేవా ఆకులు? ఆకులు ఉన్నాయంట. నిన్న నడుపునాను తెచ్చిండు బాగా. సరే ఆకులు లేవా? ఆకులు లేవా ఇప్పుడు? ఈడ లేవు, వాడున్నాయి. నేను ఆకులు తెచ్చిన నీకు ఇస్తావు. ఎప్పుడు నాకున్నాయి ఆకులు బిడ్డే. ఓకే. నీ కోసము ఆకులు తీసుకొని వచ్చిండట. అదే ఉన్నాయి. లేదు లేదు, ఇట్లా ఏంటికి తెచ్చుడు. నాకు కట్టియనేకే నేను ఆకు తిందాం అనుకున్నా. ఇగో ఆకు కట్టి నాకు. ఆకు కట్టి తమలపాకులు తెచ్చిన నేను 2, నీకొకటి నాకొకటి అని. అమ్మా ఇక్కడ కట్టి నాకు ఆకు కట్టి మంచిగా ఉన్నాయి. కడకరాపగడ తీసుకొని వచ్చిండట నీ కోసం. నేను తినేది నీకు ఎట్లా గుర్తు? కడుగు కడుగు. ఓకే, కడక రావాలా? ఓకే. అంటే చాలా మంది ఫ్రూట్స్ అవి వెజిటేబుల్స్ తెచ్చినప్పుడు కడుక్కోకుండా తింటారు. సో అమ్మ ఇప్పుడు ఇంత ఏజ్ ఉన్న అది కడకరాప అని చెప్పేసి మనమని చెప్తే తను కడుక్కొని వస్తున్నాడు. ఏడ వంకొచ్చు నువ్వు? ఈడ వచ్చేటప్పుడు నిర్మల్లో కొన్నా, బస్ స్టాప్ కాడ. నాకు వేసుకునేది గుర్తు. నాకు వేసి ఇచ్చినావు కదా ఒకసారి ఫోన్లో విట్టలేనా? ఏసి అంటే వేసి ఇచ్చినావు నాకు, అది చూసిండు అందుకు. సరే నీకొకటి నాకొకటి కట్టు. జర్ది వేసుకోను. జర్ది వేసుకోవా? ఎందుకు? చక్కెర వస్తుందా? ఆపరేషన్ అయింది ఆ దవాఖానలో డాక్టర్ జర్ది వేసుకోకన్నాడు, లేకుంటే ముందు వేసుకున్నా. ఓకే. నీకు ఆపరేషన్ ఏడైందో చెప్పు. ఏడైంది ఆపరేషన్? ఏడైంది? ఎట్లా పడ్డా? ఎట్లా పడ్డావు? ఇంట్లో. ఎట్లా పడ్డావు? ఇంట్లో స్నానం చేసి వచ్చి ఇంట్లో వచ్చిన నిచ్చిగా పడ్డా. అంటే చలి పెట్టిందా? అంటే ఇక ఇంట్లో బాలు వలిగింది, ఆపరేషన్ అయింది. ఓకే. అప్పటి నుంచి ఇక నువ్వు జర్ద తింటలే. కాలు ఎన్నిసార్లు ఇరిగింది? కాలు ఇరిగింది. ఎన్నిసార్లు ఇరిగింది నీకు? ఒక్కసారి ఇరిగింది. ఎప్పుడు? అప్పుడు నువ్వు పుట్టినప్పుడే. నేను పుట్టినప్పుడు ఇరిగింది. 11 నెలల పిల్లాడు
నేను ఇట్లా యాతయ్య పోయినాము మర్రా పోతాం పొద్దుగల అని ఈయన ఎత్తుకొని బొగ్గు దోముతున్న రోడ్డు మీద నిలబడాడ. మా మర్రి కొడుకు ఇట్లా ఆగలేదు, బండి ఇట్లా వచ్చింది, గిటెరకాడలో పడ్డా, ఇటు పోయి ఆ బండి గాలిలో ఉన్నాడు ఇట్లా. మరిది కొడుకు గుద్దిండా? మీ మరిది కొడుకు గుద్దిండా? గుద్దలేదు పాపం, అది అట్లా ఆగలే, ఏ బ్రేక్ ఆగలేదు, ఆగలేదు. ఓకే. అప్పుడు ఇరిగింది కాలు, ఇదే కాలు. అదే కొంచెం నడవనీకి వస్తలేదు కదా. ఏం చెయ్యాలా, 2 మాటల ఇప్పుడు ఆపరేషన్. అప్పుడు నేను మొత్తం ఎవరు చూసుకున్నారు మరి? ఆపరేషన్ అయినప్పుడు ఎవరు చూసుకున్నారు? అందరు చూసుకున్నారు. అందరు చూసుకున్నారా? ఓకే. సో ఇప్పుడు ఆకులు ఏమేమి పెడతావు? ఆకులా ఏమేమి పెడతావు? సున్నం కాసు. సున్నం కాసా? కాసు తింటే నోరు బోర్లు ఇస్తారా? ఇట్లా ఇస్తారా? అంతేనా? ఇట్లానా ఇట్లానేనా? డన్. సో ఇవి 2 మంచిగా ఉన్నాయి, కాసు సున్నం. ఇగో స్టీల్ ఉండే మా మన్మరాళ్ళు ఆడుకొని పోగొట్టిండ్రు. ఆడుకొని పోగొట్టిరా? ఓకే. పోకి ఆకు నమిలినాక పోక, ఆకు నమిలినాక పోకి ముడిపి. మీ అమ్మ వేసుకుంటుండే నాకు, మీ అమ్మ వేసుకోకపోతుండేనా? మీ అత్తమ్మ మొక్కల్లా వేసుకోపో. సరే నువ్వు కూడా తీసుకో, నువ్వు కూడా కట్టుకో. ఇక నువ్వు కూడా కట్టుకోవట. మాట్లాడనీకి వస్తుందా? నాకు అది ఇంత గోంతనే వేసుకుంటా నేను. సరే మాట్లాడనీకి వస్తుందా మరి నువ్వు నోట్లో పెట్టుకుంటే? ఇదంతానా గోంత వేసుకుంటా. కొంచెం అయినాక వేసుకో, కొంచెం అయినాక వేసుకో, సరేనా? పెట్టుకో. ఇప్పుడు ఉండని, కొంచెం అయినాక వేసుకో. అదే కొంచెం అయినాక వేసుకో, ఎందుకంటే మాట్లాడనీకి రాదు కదా. ఇప్పుడు వేసుకుంటా. వాళ్ళకి ఏంటంటే తినాలనిపిస్తుంది, అదొక హ్యాబిట్ లెక్క అయిపోతుంది కదా. సన్నంగా తిరించుకుంటా పోకలు. ఓకే. ఎంతటి తెచ్చుకుంటావు పోకలు? సెటాకు తెచ్చుకుంటా నేను. సెటాక్ ఎన్ని పైసలు? సెటాక్ వేస్తానే తెచ్చుకుంటా. ఎంత చెటాక్ ఎంత పైసలు? 40. 40? అయితే రాకేష్కు చెప్పు నా పేరు, రాకేష్కు నా పేరు చెప్పు. ఏమని చెప్తావు అంటే, ఇట్లా వచ్చిండు అన్న హైదరాబాద్కేని, పెద్ద అయినా చిన్న అయినా పెద్ద అయినా తమ్ముడు వచ్చిండు హైదరాబాద్కేని, నాకు ఫ్రీగా ఇవ్వమంటుండని చెప్పు. దుకాణం రాకేష్ చెప్పట, దుకాణం రాకేష్ కి చెప్పు, హైదరాబాద్కేని శివ అని వచ్చిండు, నాకు ఫ్రీగా ఇవ్వమన్నాడని చెప్పు. ఎందుకంటే ఆయన హైలైట్ చేస్తున్నాం ఇప్పుడు మన ఇంటర్వ్యూలా. సరేనా? సరేనా? మంచిది. ఆకు నువ్వు నోట్లో వేసుకున్నావు? ఆకు వేసుకున్నావా? నేను వేసుకోవాలా? వేసుకో, నేను వేసుకున్నా. ఏం కాదు కదా, తమలపాకు తింటే మంచిది కదా. తింటుంటే అంటున్నావు కదా, మీ నాన్న మేసిస్తుండే అంటే. చిన్న ఉన్నప్పుడు అది. సరే అద్దాలు ఇట్లా అనుకో, అద్దాలు ఇట్లాను. నీకు కళ్ళు కనిపించాయి కదా. ఈ కన్నుకు 2 ఏళ్ళ అద్దం వేయించుకున్నా, ఈ కన్నుకు 24 ఏళ్ళ తీపించుకున్నా నిజామాబాద్లో. ఈ 2 కళ్ళు తీసినాయి. నాకు కూడా కళ్ళు కనిపించాయి. తీపించుకున్నా. ఏంటి కళ్ళు తీపించుకున్నావు? కళ్ళు మొత్తం తీసేయాలా? కనబడయట్నా? ఇగో నువ్వు అద్దాలు పెట్టుకున్నావు కదా, అట్లా ఇగో అట్లా అంటావు, కనిపిస్తుండొచ్చు. కనిపిస్తలే, పెట్టుకో, నా అద్దాలు పెట్టుకో ఒకసారి. ఒకసారి పెట్టుకో. లేదు ఒకసారి పెట్టుకో, మంచిగా ఉంటది. ఒకసారి ఎందుకు నువ్వు పెట్టుకో, నీకు కాని రాదు అంటున్నావు. సరేలే, మా అద్దాలు పట్టుకోవా కదా, ముట్టుకోవు కదా. పెట్టుకో పెట్టుకో, ఒకసారి నువ్వు పెట్టుకో. అయ్యో పెట్టుకో. ఎందుకు? మంచిగా ఉన్నావు, గడబిడ సకదానం ఉన్నావు. ఓకే. నిత్యయాది కత్తవు నాకు నువ్వు. అంతేనా? ఇప్పుడు ముచ్చట పెట్టినామంటే మంచిగా ఫ్రెండ్లీగా అయిపోతుంది. నార్మల్గా ఎవరైనా తెలియని వాళ్ళు వచ్చారు అనుకో, ఎక్కువ మాట్లాడేది. ఇక ఎర్రగా
నా ఆకు తిన్న తర్వాత మొత్తం ఎర్రగైనాయి అంటే నా పళ్ళు చెప్తున్నాడు కెమెరామెన్. ఇప్పుడు ఈ మాటలన్నీ అంట పడతాయి. పడై ఆయన కాడు, నేను దాపెట్టుకుంటా సరేనా. నీ వీడియో తీసుకొని దాస పెట్టుకుంటాడట. అలా నానమ్మ గుర్తుకొచ్చినప్పుడు నిన్ను చూస్తాడట. నిన్ను చూసుకుంటా అట్లా. మా నాయనమ్మ నేను నాని అని పిలుస్తుండే. 102 సంవత్సరాలు బతికింది. 102 సంవత్సరాలు మస్తు బతికింది. సో ఆమె నాకు ఊకే గుర్తుకొస్తుంది నిన్ను చూసినప్పుడల్లా. ఇప్పుడు సుమారు పడకుండా అంటే మీతాట్నే ఉంటది. మా ఇంట్లోనే ఉండే, మా దగ్గరనే ఉంటుండే. సేమ్ నువ్వు నందు ఎట్లుంటున్నారో అట్లనే ఉంటుండే మేము. మీరు ఎందరు అన్నదమ్ములు? 2 అన్నదమ్ములు. నీకు 4 కొడుకులు కదా, మా నాన్నమ్మకు కూడా 4 కొడుకులు. అట్లనే నీలాగానే అందరి ఇంటికి పోతుండే. మీకు అక్క వెళ్ళి ఉన్నారా? ఉన్నారు 3 అక్కలు నాకు. నాకు లేరు అక్క, బిడ్డలు లేరు నాకు. 4 కొడుకులే. నన్ను మీద కోపం వస్తుందా నీకు? రాదు నాకు. రాదా? ఎందుకు అదేమో ఆగం చేర్చిండని ఏమన్నా నాగము అటు ఇటు ఉరుకుడు వాళ్ళు నన్ను ఏమన్నాను అంటే మనం బెదిరియచ్చు. ఏం చెయ్యడు, మితంగుంటాడు ఆడ మీద బంగ్లా మీద ఉంటాడు అయిపోయి. అయితే నువ్వు రోటి పచ్చళ్ళు దంచుకుంటావా? తొక్కులు దంచుకుంటావా? రోట్లే. ఏం దంచుడు? ఏది ఊరిగాయ పెట్టుకుంటే ఆవాలు మెంతాలు ధనియాలు ఇవన్నీ నూరుకుంటుంటారు. ఇప్పుడు గ్రైండర్లు అయినాయి. మిక్సీలు అంటేనే అవుతున్నాయి అంతేనా? మాకేమో నూరుకుంటుంది. మిరపకాయలు సుక్క దంచుకున్నాం, అడ్లు సుక్క దంచుకున్నాం, బియ్యం పోటేసుకున్నాం. అప్పుడు అయితే అప్పుడున్నోళ్ళకు ఇప్పుడున్నోళ్ళకు మస్తు తేడా. ఇప్పుడు మీరు ఇన్ని సంవత్సరాలు బతుకుతున్నారు, ఇప్పుడున్నోళ్ళు 50 సంవత్సరాలే బతుకుతున్నారు కదా. ఇప్పుడు 3 గాలాలు బిడ్డే పచ్చి దొరుకుతున్నాయి కూరగాయలు. అప్పుడు మాకు అట్లా దొరకలే. మేము కాయ పోసుకుంటే కాయ సార్లల్లా నీళ్ళు తాగుతా. ఎర్రగా పళ్ళు కూల్ వాటర్ ఉన్నాను ఇంకా. అరే అయితే ఎర్ర అయిపోతుంది. బెండిత్తులు చిక్కుడిత్తులు పోసుకుంటుంటిమి. చేనుల కాసు గంతే అరుగు వేసుకుంటుంటిమి. చిక్కుడుకాయ అరుగు, వంకాయ అరుగు ఇవన్నీ వండుకుంటు అవన్నీ పోయినాయి. ఇప్పుడు ఏం లేదు. నీ దగ్గర ఫోన్ ఉందా? ఫోను ఉందా? నాకా ఈ ఫోను లేదు బిడ్డే. నాకేంటికి ఫోను? బిడ్డలు ఉన్నారా? బిడ్డలు నాకు చేస్తారానే. నాకేంటికి ఫోన్? బిడ్డలు ఉన్న వాళ్ళకు ఫోన్లు కొనుక్కుంటున్నారు. నాకేంటికి? అందరు ఊళ్ళోనే, అందరు ఊళ్ళోనే. మా అత్తగారు ఊళ్ళోనే, మా తల్లిగారు ఊళ్ళోనే, మా ముత్తగారు ఊళ్ళోనే, మా అవ్వ తల్లిగారు ఊళ్ళోనే, మా అవ్వ ముత్తగారు ఊళ్ళోనే. ఇదే ఊరా? ఇదే ఊళ్ళోనే. మా నానమ్మది ఊళ్ళోనే. అయితే నా దగ్గర 2 ఫోన్లు ఉన్నాయి. ఒక ఫోన్ నువ్వు తీసుకో. తీసుకో, నేను ఫోన్ చేస్తా నీకు. అద్దు, నాకు అది చెయ్యరాదు, ముట్టరాదు. నాకు అద్దు. నాకేంటికి? ఓకే తీసుకోరాదు. ఇప్పుడు నాకు ఇల్లు రాసిస్తున్నావు కదా. ఇగో నందుకు నాకు నందు మాట్లాడతాడు. వద్దు, నందుకు నేను చెయ్యా. ఈ ఫోన్ నువ్వు తీసుకో. నందుకే నందుతో నేను మాట్లాడా. నాకు ఆ ఫోనే అద్దు. నువ్వు నీకు చెప్తా, ఈ ఫోన్ నువ్వు తీసుకో. నీ ఇల్లు నాకు రాసిస్తున్నావు కదా. నీ ఇల్లు నాకు రాసిచ్చేస్తున్నావు. నీకే రాసిస్తా. మరి ఇది తీసేసుకో. నాకు అద్దు. వద్దా? మనం మాట్లాడదాం ఫోన్లో రోజు. అద్దు. నందుకు ఏజు నీతో నేను మాట్లాడతా. చెయ్యు ఫోను చేస్తా. మీ భార్య మీకు లగ్గం చేసుకునిలేదేమో మీ భార్య. పిల్లని చూడు నువ్వే. నువ్వు పిల్లని చూడు. పిల్లనా? మా ఊళ్ళో పిల్లలందరికి అయినాయి. పిల్లలు ఉంటే చూస్తుంటే. అయితే నందుకు కూడా పిల్లలు దొరకరు కదా. ఇక నందుకు ఏటో పొరుగురికి వెళ్ళి తెచ్చుకుంటాడు. హైదరాబాద్ లో చూడు. హైదరాబాద్ లో పిల్లలు గంత దూరం వద్దు మాకు. దగ్గర ఎన్నో నన్ను చూసిండట. వాళ్ళతో బండి మీద ఎక్కించుకోగా చూసిండట. చూసినా ఆడపిల్లను. చూసినా అంటున్నాడు. ఎప్పుడు? వెనకల ఉంది చూడు. ఎవరామె అడుగు అంటున్నాడు. పట్నంలో చదువుకున్నప్పుడు అటు ఇటు తిరుగుతుంటాం కదా మేము. అప్పుడు బండి మీద ఎక్కించుకోగా చూసిండట. మరి వాళ్ళని ఎక్కించుకున్నా. రాజవా ఆమె ఎవరు? అగ చూడు. అడుగు.
నువ్వు చూడలేవా మీ కొడుకు కాలు మొక్కింది నాకు తెలియదు. కోడలికి చెప్పు, పిలు కోడల్ని పిలు. వెనకలు అగు చేసుకోనే. బాగుందా బాగుందా బాగాలేదా? కొట్టు 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 అట్టే అంటుండు. అది హైదరాబాద్లో కలిసి తిరుగుతురు బండి మీద. ఏమో వాళ్ళనే ఎక్కించుకొని పోయిండేమో. నీకు తెలియదా? నీకు నమ్మకం లేదా? ఏ నమ్మకం ఉన్నది చెప్పు. బయట తిరుగుతారు మగోళ్ళు, మీరు బయట ఎట్లా ఎంజాయ్ చేస్తారేమో మాకేం తెలుస్తుంది ఇంట్లో. అయితే లేకు ఇగో మీరు అందరూ అటు ఇగో ఆ మనమడు ఉండు కదా, ఆయన ఉండు కదా, ఆయన కూడా ఒక పిల్లని తీసుకొచ్చిండు హైదరాబాద్. మొన్న నీతో అనలేమా? మొన్న ఓళ్ళ చెప్పిర్రు అబ్బా హరీషాడు వాళ్ళను చూసుకున్నాడని. మొన్న అనలేమా? ఆడ బయట కూర్చుండంగా. కాదా? అట్లా లేదాడికి ఇప్పుడు ఉన్నది ఫోన్లా. ఫోన్లో చూడు, ఫోన్లా మా ఫోన్లో మాట్లాడుతుండ అప్పటి మారేసాడు. నీకెట్లా తెలుసు? ఇంతకు ముందు ఫోన్ మాట్లాడండి. బాగున్నావా? మారేసాడు మాట్లాడంగా చూసిన, ఇప్పుడే బయట చూసిన. ఏమంటున్నా అనుకున్నావు? మనం తంతెల కాడ మాట్లాడినా. అయితే ఏమంటున్నా అనుకున్నావు? బేబీ బాగున్నావా, ఎట్లున్నావు అని అడుగుతుండు పిల్లను. ఆడు నవ్వుతున్నాడు. అవి చూసావా? సిగ్గుపడుతున్నాడు. అవురా వాళ్ళ అన్నకే కాలే, మొన్న వచ్చిండు మస్కట్కెళ్ళి 4వ వాళ్ళ అన్న మస్కట్ల పెళ్లి చేసుకుండు వీళ్ళన్నా. ఫోటో చూపియాలా? ఫోటో చూస్తావా? గీత ఎట్లా చూసిండు? ఏమో చూసిండట. ఫోటో చూపిస్తాగు చూపెట్టు మరి. ఒక్క నిమిషం మాకు చూపిస్తా. ఇలాకు అన్ని తెలుస్తాయి వీళ్ళకి. ఇవన్నీ ఉన్నాయి కదా, ఇవన్నిట్లలో రికార్డ్ అవుతుంది. ఇంటర్ వీళ్ళందరూ ఇంట్లోకెళ్ళే పెళ్లి చేసుకున్నాడు మస్కట్లా. ఒక్క నిమిషం ఫోటో దొలాడుతున్నా. ఏం చేస్తావు? కొడతావా అంటున్నాడు. వాళ్ళు నేనా ఇక కొడితే పడతారా బిడ్డే? పడరా? లాకుంటాడా? ఎట్టుంటా? నార్మలే. ఇగో పెళ్లి చేసుకుండు. ఈమె చేసుకుండు. ఇగో జీలకర్ర బెల్లం పెట్టుకుంటుండు చూడు. మస్కట్ల పెళ్లి అయ్యింది. మీకు చెప్పలేడా? చూసిండట. మరి ఫోటోలు వచ్చినాయి. ఎట్లా? ఇప్పుడు హరీష్ కూడా మస్కట్ పోయి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. మరి హరీష్కాయ చూసింది నీకు గుర్తయిందే పిల్లను? హరీష్ అయిపోయి ఫోటో చూస్తావా హరీష్ది? పార్కులో తిరుగుతుండు. అవురా గట్ట చేసినావా? ఆడికి ఏం తెలియదంటాడు. ఆడు ఇంకా మా అన్నకు మా చెల్లెకి అయినాక చేసుకుంటా అంటాడు నాతోని. కథలు పడతాడు నీ దగ్గర. ఇప్పుడు నందుండు కదా, మాకు తెలియదు. నందు 5 సంవత్సరాలు హైదరాబాద్లో ఉండా. హైదరాబాద్లో 5 సంవత్సరాలు ఉండు కదా నందు. సినిమాకు 6 ఏళ్ళు ఉన్నాయి కదా చెప్తున్నాడు. 5 ఏళ్ళు 6 ఏళ్ళు ఉన్నాడు కదా. సినిమాకి పోయిండు. సినిమా కోతుంటినట నేను. నువ్వా? ఆమె తోటి బండి మీద. పట్టి అంటుండు. నిజం. ఒట్టేయమన్ ప్రామిస్ చేయమన్. అవును. మీ అప్పుడు ఎనకటి కాలంలో మీ ఉండేనా? తండ్రి నువ్వు దండోడ ఉన్నావు. మస్తు తెలివితేటలు ఉన్నాయి నా అయ్యా.
నీకు మీరు చిన్న ఉన్నప్పుడు ఇట్లా ఉండేనా? ప్రేమలు ఉండేనా మీకు? ప్రేమ మాకేం లేకుండే, ప్రేమలు లేవు. దీపాలు ముట్టించుకుంటుంటే మీ ఇంట్లో కరెంట్ అయింది, కరెంట్ వచ్చింది కానీ కరెంట్ ఉండకపోతుంది. నూనె దీపెంతలో పోసుకొని అత్తి వేసుకొని ముట్టించుకున్నాం. కరెంట్ లేనప్పుడు లేనప్పుడు అరే ఎన్ని వెళ్తే ఈతలకి వెళ్ళి ఇంత కూర్చుంటుంటుంది. లేకుంటే ఏం లేకుండే బిడ్డే, దీపెంతనే ముట్టించుకుంటుంటుంది. కరెంట్ వచ్చింది, ఇంటింటికి కరెంట్ అయింది. ఇప్పుడు కరెంట్ లేకుంటే నిమిషం లేకుంటే కరెంట్ రాకపోయా అంటున్నాం. నా పెళ్ళికి వస్తావా? అప్పుడేది నా పెళ్ళికి వస్తావా? నేనా? అత్త రా. అయితే నువ్వు నీ మనమల్లకి పిల్లలకి అందరికి మాసం బంగారం పెట్టినావు కదా? నేను మాసం పెట్టింది నీకు ఎట్లా గుర్తు? నాకు తెలుసు. ఎట్లా గుర్తయింది? తెలుసట. నాకు తెలుసు. నాకు కేజీ బంగారం తీసుకురా నా పెళ్ళానికి, పెళ్ళికి తెస్తావా? పెట్టింది నీకు తెలిసిందే? తెలిసింది. మనమరాళ్ళకు అయ్యబ్బా చెప్తున్నాడు. కాదు, నా పెళ్ళికి తెలిసింది. నా పెళ్ళికి తెస్తావా? అత్త బంగారం తీసుకురా. తెస్తా. ఎంత తెస్తావు? కేజీ బంగారం. కిలో బంగారం అట విట్టు. కిలో విట్టట పెడతావా? మాసం కొన శక్తి లేని కిలో అంటే ఇప్పుడు నీ బంగారం మాసంకు ఒక్క గురిజకు ఒక్క గురిజకు గురి ఎత్తలేదు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు 10 ఏళ్ళు పెట్టింది. కిలోకు ఎట్లా నువ్వు చెప్పు? 10 లక్షలు కాదు. ఇప్పుడు నీ మెడల అయినా కిలో రాదు. నీ మెడల గుండ్లు ఉన్నాయా? గుండ్లేనా అవి? పూసాలా? ఎంతుంది అది? తులమా? 1,00,000 రూపాయలు కదా? తులం పూసాలు, తులం 17. 2 లక్షలు. నాకు ఇస్తావా? ఇచ్చేసి. నువ్వు మనమడవే కదా, నీకు ఇస్తావా? నేను అల్లకు పెట్టింది ఎట్టు తెలిసింది? నాకు ఇస్తావా? అది నాకు ఇస్తావా? ఏందట? ఇచ్చేయట. ఇప్పుడు నీ పెళ్ళిలా పూసాలు లేక రాళ్ళ, నీ పెళ్ళి అయినాక ఇస్తా. నా పెళ్ళి అయినాక నా పెళ్ళి మరి మొండిగా రాస్తుంది. ఏంది ఇవ్వగా ముసలిదానికి ఏం లేదు మెడలంటే. అమ్మ చాలా హుషారుంది, నన్ను హుషారుంది అంటే తప్ప నుంచి కాదు అన్నారా? అదే వేసుకొని వచ్చి నాకు ఇచ్చేస్తావా? నేను నీ పెళ్ళి అయినాక ఇస్తా అంతే. నా పెళ్ళ మెడలో వేసేయి, నా భార్య మెడలో వేసేయి అది పెళ్ళికి వచ్చి, సరేనా? మరి నీ కొడుకులు ఏమన్నా? నీ భార్యను తోలుకోనరా. నువ్వు రా నా పెళ్ళికి, నువ్వు రా. అత్త వచ్చి అది ఇచ్చేయి. ఎప్పుడు చేసుకుంటావు? వచ్చే సంవత్సరం. అబ్బో వచ్చే సంవత్సరం దాకంటే శాతం అవుతుందో శాత కాదు, ఎట్లా రావాలా? నీకు గాలి మోటార్ పంపుతా. మంచిది. అందులో రా. మాకున్నది కారు. గాలి మోటార్ విమానం. అబ్బా కారు ఎక్కితేనే అనుకుంటాయి గదే. నాకేంటికి బిడ్డే. ఓకే వద్దా? అద్దు. నువ్వు ఎప్పుడన్నా విమానంలో ఎక్కినావా? అద్దదు. ఏంటికి ఎక్కినా నేను ఎటు పోయినా అని గది ఎక్కుతా. పోదామా మనం? గోవా పోదామా? నేను ఎటు రాను. గోవా రాను, శాత కాదు, రాను. అయిపోయింది. కొంచెం మా ఇంటికి వెళ్ళి ఆ ఇంటికి పోతేనే ఇవన్నీ నొస్తున్నాయి. ఇప్పుడు ఏ శాతం అవుతలేదు కొడుకు. అయితే నువ్వు ఓటేసినావు కదా, అంత మంచిగా చూస్తున్నాడా మరి దేశాన్ని? మంచిగా పువ్వు గుర్తోళ్ళు మంచిగా చూస్తుర్రా? పువ్వు అయినా పెద్ద మనిషి మోదా ఆయన ఏడున్నాడు? పువ్వు గుర్తు ఏడున్నాడు? ఈడున్నాడా మోదీ? మోదీ ఉన్నాడు. ఎప్పుడు వచ్చినప్పుడు ఫోటో? మొన్న రీసెంట్ గా వచ్చిండు వచ్చినప్పుడు. సో మోదా నువ్వేదానికి వేసినావు? నేనా? నేను ఎమ్మెల్యేగా నిలబడ్డా. ఎమ్మెల్యేకి లించున్నాడు. ఇప్పుడా? నాది నేనే వేసుకున్నా. ఇప్పుడు ముందా? మరి గెలిచినా? ఓడిపోయినా. గెలలే. ఇప్పుడు నిల్చుడు. మళ్ళీ నిలుస్తుంటా, మళ్ళీ నిలబడతా. ఏదానికి? పువ్వుకా చేతకా? దేనికి నిలబడాలి నువ్వు చెప్పు. చేతకట్నా? నువ్వు ఎప్పట దేనికి నిలబడమంటావు? నేను నీ ఇష్టం ఉన్నదానికి నిలబడు. నేను నిలబడమన్నదానికి నువ్వు నిలబడతావా? కాదు, నీ ఆశీస్సులు నిలబడు. నీ ఆశీస్సులు ఇవి నాకు. పువ్వుకుండాలా? పువ్వుకే ఓటేస్తావా? కారుకి వెయ్యవా?
కారు కారు నువ్వేది అనుకుంటా అనుకెత్త కారా కారద్దు కారొద్దా చెయ్యికి నిలబడతా చెయ్యికి నిలబడా కాంగిరేది చెయ్యి చెయ్యా మరి నువ్వు పువ్వు అంటున్నావు గాంధీ తాత తెచ్చిందో అది కాంగిరేది గాంధీ తాతనా గాంధీ తాతను చూసినావా అంటే చేతికెయ్యి నువ్వు నిలబడు వేస్తాం చేతికా వేస్తా చేతుకు పువ్వుకు చేతికా ఏదానికి నిలబడి వేస్తాము కారుకు నిలబడతా కారు కాదు కారు ఎందుకు ఏంటికి మొన్నటి దాకున్నది కారు మాట ఉంటాడా ఇప్పుడు మంచిగానే చేసిండు కదా ఇప్పుడు నిల్చుంటాడా మళ్ళీ నిలుచుంటాడు మంచిగా చేయలేడా కారు కేసీఆర్ మంచిగా ఉన్నది పాపమే కాదా శాతగానాలకు 2000 ఇస్తున్నాడు ఆయనదే పుణ్యం కాదు ఆయన ఇచ్చిపోయిందే కదా ఎవరిచ్చిరు 2000 ఇచ్చిపోయిండు కదా 2000 ఇప్పుడు కొందరికి తల్లిదండ్రులకు అన్నం పెడతలేరు ఒక మాట దేశం ప్రపంచం ఇప్పుడు ఆయన పెడుతున్నాడు 2000 ఎవరు కేసీఆర్ ఇచ్చిండు కదా పెడుతున్నాడు కదా అదే అంటుండు కేసీఆర్ ఇచ్చిన పైసలే అంటున్నాడు ఆయన ఇచ్చిన పైసలు ఇప్పుడు చేతి గుర్తు ఆయన వచ్చిండు కదా ఆయన ఇస్తుండా ఇచ్చిండు ఏంది చేతి గుర్తు ఇప్పుడు ఇస్తున్నారు 2000 చేతి గుర్తు ఇస్తుంది 2000 ఇస్తున్నాడు ఇస్తుండా ఓకే అయితే ఏమో శాతగాని వాళ్ళకు ఉనిబంటున్నావు 4000 ఇస్తున్నాడా 4000 ఇస్తున్నాడు ఇస్తలేడు ఏమో అది ఇస్తుడిగా నీకు 2000 సరిపోతాయా 2000 సరిగా చేసుకోవాలా ఏమేం చేస్తావు 2000 తోటి ఎన్ని చిట్టీలు ఇస్తావు 1000 రూపాయలు చిట్టీలు ఎత్తా 1000 రూపాయలు చిట్టీలా 10,000 ఎత్తాయి 10,000 చిట్టా అది ఇంకా ఏ ఉంటాయి కదా గోళీలు బీబీ ఉన్నది నెలకు 60 గోళీలు తెచ్చుకుంటా అది నేను ఇక వాళ్ళకన్నా ఆకు పోక సబ్బు కొబ్బరి నూనె డబ్బు ఇవి పడతాయి నాకు కొడుకులు ఇయ్యారా పైసలు వాళ్ళని ఎందుకు నాకు వస్తున్నాయి అలా ఇంటికి అడుగుతా ఇదంతా నువ్వే సంపాదించినావు కదా నాకు వస్తున్నాయి అని అడుగు వాళ్ళను అడగవు నాకే కాదు చిట్టి లేపి ఎవరికి ఇస్తావు చిట్టి కొడుకులు నాకు నేను ఉంచుకుంటా అంటే తెస్తారు అట్లా సుంటోళ్ళు కాదు అట్ట కాదు కాదు చిట్టీలు వేస్తున్నావు కదా 10,000 వస్తున్నాయి కదా ఎవరికి ఇస్తావు అడ్డికి వడ్డీకి ఇస్తావు అడ్డికి ఇచ్చి మళ్ళీ రొటేషన్ చేస్తావు అడ్డికి ఇస్తున్నా ఎన్ని లక్షలు సంపాదించినావు ఎన్ని లక్షలు ఉన్నాయి ఎన్ని ఉన్నాయి పేర్లు చెప్పకు ఎన్ని లక్షలు ఓళ్ళకి ఇచ్చినావు చెప్పు పేర్లు చెప్పకుండా ఎన్ని లక్షలు ఉన్నాయి నువ్వు చెప్పకుండా నేను చెప్తా నాకు తెలుసు చెప్పు ఓళ్ళకని చెప్పాలా నీకు లచ్చమ్మకి ఇచ్చినావు కదా ఓళ్ళకని చెప్పమంటున్నాడు ఎన్ని లక్షలు ఇచ్చినావు అంటున్నాడు ఎన్ని లక్షలు 1 లక్ష ఇచ్చినా లక్ష ఇచ్చినావా ఒక 25 ఇచ్చినా ఒక 10 ఒక 10 అమ్మా 2 లక్షలు 2 లక్షలు ఇచ్చినావా 2 లక్షలు 1 లక్షనే ఇచ్చిన 1 లక్ష ఇచ్చినా మళ్ళీ 50,000 ఒకళ్ళకు 25 ఒకళ్ళకు 10 ఒకళ్ళకు 10 ఒకళ్ళకు చెప్పినా కదా నీకు ఇంకేంది ఇక నువ్వు సుఖం మనమడ చెప్పినా సరే నాకు ఒక 10,000 అప్పి ఇస్తావా ఇప్పుడు వడ్డీ ఎంత సిట్టి ఎత్తుందా సిట్టి లేసంటే ఇస్తా వడ్డీ ఎంత నీకు అడ్డి తీసుకోను లేదు తీసుకో నువ్వే నీకు అడ్డి తీసుకోవా నాకు మళ్ళీ నేను ఇయ్యాలా నీకు మళ్ళీ నేను 10,000 ఇయ్యాలా నీకు ఇక నీ ఇష్టం ఉంటే నేను ఇయ్యి లేకుంటే లేదు ఉంచుకో మరి అందరికి అట్లా ఇస్తే నువ్వు ఉంచుకో వేరే వాళ్ళకి అట్లనే చెప్తావా వాళ్ళకు వేరే వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకు ఏంటికి చెప్తా చెప్పాలా తీసుకుంటా నాకెందుకు చెప్తున్నావు నీకు మనమడవు మంచిగా మాట్లాడుతున్నావు అని నీకు తీసుకోని అంటున్నా అవి సుఖ సరే కడితే కట్టు అటే ఉంచుకో అంటున్నా సరే ఇది తీసుకో ఎండి ఇది గది ఎండిదట ఎండిదైనద్దు బంగారముదైనద్దు తీసుకో నువ్వు ఇప్పుడు నాకు ఇల్లు రాసిస్తాను నాకద్దు ఎందుకు నాకెందుకు అది నీ గిఫ్ట్ నేను తీసుకోను తీసుకోవా ఎందుకు అద్దు అంతేనా అట్లా చెయ్యొద్దు నువ్వు నేను ఏమన్నా ఇస్తే తీసుకోవాలి నేను నీ మనమని కదా కాదా ఇప్పుడు నువ్వు నా పేరు అరుచుకున్నావు నా ఇదంతా అరుచుకున్నావు నువ్వు ఎప్పుడన్నా స్థిరమైనప్పుడల్లా యాదికి వచ్చినప్పుడల్లా ఫోన్ చేసి మాట్లాడు అంతే 10,000 ఏమద్దు నీ దగ్గర రావద్దా రావద్దా నేను నీ దగ్గరికి ఏందట నువ్వు ఫోన్ ఏమంటున్నావు కానీ రావద్దంటున్నావు అంటున్నాడు ఏటు నిన్ను చూడనీకి రా మరి అట్లా చెప్పాలి మరి రాంగద్దంటానా మరి ఇంకా రా ఓకే
సరే నువ్వు ఇంతకుముందు చేతి గుర్తు గాంధీది అన్నావు కదా, గాంధీని చూసినావా నువ్వు? గాంధీ తాత గాంధీ తాత తెల్లనే కొంచెం గట్లనే. గాంధీ తాత బిడ్డని చూసినావా? ఇందిరమ్మ ఇందిరమ్మని చూసినావా? చూసిన. కలిసిందా నిన్ను? ఏం కలిసింది గడ దిగుతుంది అంటే ఉరికినాం అందరం, ఉరికి చూసిన మోటార్ గాలి మోటార్లు వెళ్ళిపోయిందా? పోయింది. ఏడా ఇప్పుడు ముండలలో దుబ్బలేదా మీ అమ్మమ్మ ఆడి అన్నావు మొన్న పడ్డా అన్నావు కదా పోయి అందరం పోయినాం ఆ ఇళ్ళకి వెళ్ళి వాడి పొలాలు. వచ్చింది అంతరాన మోటార్ దిగింది అంటే మేము బయట కల్లా ఎక్కుతున్నది పోయింది ఇందిరమ్మ అంతే. ఇప్పుడు మోడీ కూడా మొన్న గాలి ఆమె కోడలా నిల్చుండు సోనియా గాంధీ. సోనియా గాంధీ. రాహుల్ గాంధీ తెలుసా? రాహుల్ గాంధీ తెలుసా? ఏందట రాహుల్ గాంధీ తెలుసా? రాహుల్ గాంధీ నాకు తెలియదా? నీకు ఎవరు తెలుసు? గుర్తు అత్త కోడలు పేరు గుర్తు. ఇంకా నీకెవరెవరు తెలుసు? ఇంకెవరు తెలుసు నీకు? 5,000 బంగారం వాళ్ళు ఇచ్చిర్రు. 5,000 బంగారం వాళ్ళు ఇచ్చిర్రు. తులం బంగారం 5,000 వాళ్ళు ఇచ్చిర్రు. అప్పుడు ఆయన ఓళ్ళు ఆయన పేరు రాదు. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు ఉండగా అన్ని అగ్గన ఉండే. ఇప్పుడు అన్ని ఫిరమైనాయి. అప్పుడు నీ పెళ్ళి అయింది కదా, పెళ్ళి అయింది కదా మీది. నీ పెళ్లికి నీ పెళ్లి ఎట్లా అయింది? ఎట్లా జరిగింది? నాకు తెలియదు. ఏడైందో ఇంటికాడనే అవుతుంది, ఏడవుతుంది. ఇప్పుడు ఇప్పటోళ్ళు గంగాట ఎత్తుకొని పోతున్నారు. ఫంక్షనాలు మందుల పొట్ల మా ఇచ్చుక సంఘం ఉంది, ఊరుతున్నది కానీ ఇంట్లో చేయరు. ఫోన్ నిమ్మలకి నిమ్మలనే ఏడైనా గంతి ఈడైనా గంతి నిమ్మలకు పోతారు మా ఊరోళ్ళు చుక్క. అయితే నందుతోటి మాట్లాడతా కొద్దిసేపు. సో ఇప్పుడు ఈ వీడియోలు అన్ని చూసి బాగా ట్రెండ్ అయినాయి కదా, బయట ఏమంటున్నారు? బయట అందరు మంచిగా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మంచిగా చేస్తున్నాం మీ నాన్నమ్మతోని, మంచిగా మాట్లాడుతుంది. మరి స్క్రిప్టెడ్ ఏం కూడా కాదు ఇది, నార్మల్గా క్యాజువల్గా న్యాచురల్ ప్యూర్గా. ఇప్పుడు మనం ఫోన్ ఎట్లా మాట్లాడతామో అదే ఫ్లోలో వెళ్ళిపోతుంటుంది. ఇక మంచిగానే ఉంది రెస్పాన్స్ కూడా. బయట ఎవరు కూడా ఏం నెగిటివ్ కూడా ఏమంటారు. మళ్ళీ వాళ్ళు అడగంగానే వచ్చి నేను క్వశ్చన్ ఇస్తారు కదా, వాళ్ళు అడిగిర్రు అంటది. ఇక వచ్చి షాక్ అయిపోతుంది. ఇక వాళ్ళు అట్లా అడిగిర్రు ఇట్లా అడిగిర్రు, నాతో ఫోటో దిగుతున్నారు, ఇది అంత ఎందుకు ఎత్తున్నావు నువ్వు అనుకుంటే ఇట్లా. మన వాళ్ళ కొడుకు చెప్తుందా? చెప్పది. మీ నాన్నకు తెలుసా మరి ఇవన్నీ ఎత్తున్నావు అంటే తెలుసు. మరి ఏమన్నా అంటుండా అంటే ఏమంటలే అంటే అదే మరి అంటది. అయితే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరన్నా ఏమన్నా అన్నారా? అంటే డాడీ వాళ్ళు కానీ ఎవరన్నా? ఆదిలాబాద్కి వెళ్ళి ఒక్క ఆయన వచ్చిండు పాపం. ఆయన తిరిగి నాతో మాట్లాడుతాని చూస్తాను వచ్చిండట. గీడ నేను ఆ ఇంటికి వెళ్ళి కత్తున్నా, ఆయన నిలబడ్డాడు. మీరు ఇప్పుడు కారు ఆపింత అమ్మ ఆగు నీతో మాట్లాడుతా అమ్మ ఆగు అంటున్నాడు. నేను ఆగాక వచ్చిన ఇంట్లోకి సూర్య ఆగమంటు ఇలా నానుండే ఆగమంటున్నాడు. అయినా అంటే నా కొడుకు గేట్ కడుకోండి ఏందంటే అమ్మతో మాట్లాడుతాను అన్నాడు. అంటే రా అని మా కొడుకు మాట్లాడిండు, ఫోటో తీసుకొని పోయిండు అంతే. మళ్ళా ఆయన పోయినాక ఇంకొక ఆయన వచ్చిండు, ఆయన సుఖ ఫోటో తీసుకొని పోయిండు. ఇక బాగా ఆడ ఆ బజార్లో ఆగమంటే ఆగుతానని ఏం ఒళ్ళు ఏం ఆగమంటే ఎట్లా కాల అదే ఆగొస్తుంది. అవును. అయితే ఇప్పుడు మీ డాడీ వాళ్ళు నలుగురు ఉన్నారు కదా, సో ఏమన్నా అన్నారా ఈ వీడియోలు రాగానే? అసలు ఏమనలేరు, అసలు ఏమనలేరు. ఇప్పటి వరకు అయితే ఎవ్వరు కూడా అనలేరు. మంచిగానే తీస్తున్నావు, మంచిగానే రన్ అవుతుంది అనుకుంటున్నారు. కానీ నీకేమేమి కథలు చెప్తుండే? నాకు వీళ్ళ మా తాత ఎక్కువ చెప్తుండే. మీ తాత అప్పట్లో ఏం చేసిండు అంటే కట్ట మీద కొన్ని సంఘటనలు అయినాయి. అంటే చెరువు సైడు కట్ట ఉండే చెరువుకి, దాన్ని తెంపాలని చెప్పేసి కొందరు వేరే వాళ్ళు ఉంటుండే. మా తాత దానికి ఆపోజిట్గా అట్లాంటి కథలు వీళ్ళ చిన్నప్పటి అవి ఇవి అనుకుంటా చెప్తుండే. పేరుండే మీ తాత, 5 ఊర్లకు పేరుండేనా? మంచి పేరుండే. నీ దోస్తులు ఎవరు? నీ దోస్తులు ఉన్నారా ఇడా ఊళ్ళో ఇప్పుడు? నా దోస్తు అంత పాపం అత్తగారు. ఇప్పుడు రత్నవ్వ నాకు చెప్పు. నాకు రత్నవ్వ గుర్తు తెలుసు. నాకు తెలుసు. పటేళ్ళు కదా తెలుసు. ఇంకా అలా చెల్లెళ్ళు ఇప్పుడు ఇరుగుల దేవేందర్ తల్లి అవసరం కిట్టన్న చెల్లి వాళ్ళంతా చిన్నగా ఉండగా మేము పొడ్డెమ్మలు ఆడుతుంటే అంత దోస్తులు. పాటలు అక్కడ అత్తగారిండలోకి పోయి
నీకు పాటలు వచ్చా? పాటలు బతుకమ్మ బొడ్డెమ్మ పాటలు పాడతావా? పాడతారు బొడ్డెమ్మ పాటలు. బొడ్డెమ్మ ఆడినాం. ఒక్క పాట పాడు నా కోసం పాడాలిగా. నా కోసం పాడు, నా కోసం పాడు ప్లీజ్. ఏం కాదు, ఒక్కసారి చిన్నగా ఉండంగా వాడినాము. ఏదన్నా ఒక పాట గుర్తుంటదిగా, పాడు. పాడమయ్యా ఇప్పుడు ఎట్లా పాడాలి, నాకు ఆ మతి మర్తిమి. చిన్నగా ఉండంగా పాపం రత్నవ్వ నా అన్నలు వేసిందట అనాథ శరీరం. ఎవరు? దావకుండా ఏమైంది? అది అనాథ హాస్పిటల్, అనాథ ఆశ్రమమా? అంటే ఇప్పుడు మొత్తం సరే దుబ్బకాడు ఏమైంది స్టోరీ? వేసిందట అనాథాశ్రమంలో వాళ్ళ మమ్మీని వేసిరట. ఎవరు? వీళ్ళ ఫ్రెండ్ని. మీ ఫ్రెండ్నా? ఎందుకు వేసిరు? ఓళ్ళు లేరు ఇక మీకు. కొడుకులు లేరా? బిడ్డలు లేరా? బిడ్డ ఉన్నది అటు ఆడ ఉన్నది మునిగింద అంటున్నది. ఓకే, అంతే గట్ల వస్తుంది గతి రాత దేవుడు. ముందు జన్మంలో ఏం పాపం చేసిందో ఇప్పుడు ఈ జన్మంలో నేర్చుకుంటున్నాడు. కాదు అంటే పాపం చేస్తే వచ్చే జన్మలు మంచిగా ఉండమా? ఇప్పుడు మనం అంటాము అయ్యో గదానికి మంచిగా నడుస్తున్నది, గదానికి మంచిగా వస్తున్నది, నేనేం పాపం చేస్తున్నా దేవుడికి. దేవుడు అంట, దేవుడికి తప్పు లేదు, మనది తప్పు. మనం నీట్గా మెదిలితే నీట్గా ఉంటుంది, అంకర మెదిలితే అది ఆ పాతకం నేర్చుకునే పడుతుంది. అంతేనా? ముందు చేసిన పాతకం ఎటు పోతుంది? రాజు చేసిన పాతకం పురోతుడు కొడుతున్నది. ఇప్పుడు ఒక్క మాట. అదే మీ దగ్గర ఆవులు ఉన్నాయా? ఆవులు బర్రెలు ఉండేనా? ఉండేనా? ఉండే. పాలు వస్తుండేనా మంచిగా? ఒక్క బర్రె నువ్వు చూస్తే పాలమ్మ పోయింది. పాలమ్మిందా నిమ్మలకు? లీటర్ ఎంత పాలు? లీటర్ కొడుక 2 రూపాయలకు షేరు. 2 రూపాయకి షేరు. ఆటానకు పోసినాం, చారానకు పోసినాం. ఇప్పుడు 100 రూపాయలు 100కు షేర్ అయినాయి. అవును. అబ్బా అంత ఫిరం. ఇప్పుడు నువ్వు మంచిగా పాలదంద ఉంటే ఇప్పుడు నీకు పైసలు మంచిగా వస్తుండే కదా? మాకు ఉండే బర్రెలు అన్ని పోయినాయి. ముందు ఉండే మా ఆయన ఉండే బర్రెలు ఎడ్లు అన్ని ఉండే. ఇప్పుడు అన్ని ఫోన్లోనే పెట్టుకుంటారు. పాలైనా ఇంటికి వస్తున్నాయి, ఫోన్లో పెడితే పాలు వస్తాయి. నీకు ఇప్పుడు ఏం కావాలి చెప్పు, పెడతా నేను ఆర్డర్. కొత్తిమీర కూడా వస్తుంది, కొత్తిమీర కట్ట కూడా వస్తుంది. అంత ఫోన్లోనే, ప్రపంచం అంతా ఫోన్లో ఉన్నది ఇయ్యాల రేపు. ఎట్లా ఉట్టిచ్చిరో కొడుకు ఆ ఫోన్లు లోకం మీద. అప్పుడు లేకుండా మీ కాలంలో వాళ్ళకి తాగినాం చాయ్ తాగినాం. ఎప్పుడు తాగినాం? ఆ రత్నం వాళ్ళు ఇంత తాగినాం. తాగినాం ఇప్పుడే కాదు, ఇప్పుడే కాదు, కొద్దిగా అయినాక కూర్చోను. లేదు కూర్చో చెప్తాడులే, కూర్చో. పాపం ఆయన కూర్చున్నాడు, పండుకుంటున్నాడు. వస్తున్నదేమో నాన్న ఇట్లా మనం అటు కూర్చుందాం. మా డ్రైవర్ పడుకుంటున్నాడు, నిద్ర వచ్చి వాడి చూసి పాప ఆయన కోరుకుతున్నాడు అని అంటుంది. మేమంటే లేచిపోవాలంటే ఆయన సోఫా మీద వంట పెడతానంట. సరే నిన్న ఒకటి అడుగుతా. ఇగో మా నంది ఎట్లనో ఇక నువ్వు అట్లా. సరే నాకు సరే అంతే. నిన్న ఒకటి అడుగుతున్నా. అయితే ఇగో నువ్వు అంతే నాకు నాని. మా నందు నాకెట్లను, నువ్వు నాకు. సరే నేను నిన్ను నాని అని పిలుస్తా. సంధి మంచిగా మాట్లాడి నాని అని పిలుస్తా. నిన్ను నాని అని పిలుస్తాడట. పిలవాలా? అయితే నీ చీరలు ఉన్నాయి కదా, నీ చీరలు ఇక్కడ నీ చీరలు ఉన్నాయి కదా, ఎవరిప్పిస్తారు? నీ చీరలు ఓలు కొనిస్తారట అంటున్నాడు. ఏంటికి అడుగు. కొనుక్కుంటావు కదా నువ్వు షాపింగ్. ఒకటి నువ్వు షాపింగ్ చేస్తావు కదా షాప్ లా, కొనుక్కుంటావు కదా ఇవి. కొనుక్కోను, అన్ని పెట్టలేదు. ఓకే, మాకు ఊళ్ళోనే ఉన్నారు అందరూ. మా చిన్నమ్మ మా అవ్వతోడ పుట్టింది ఊళ్ళోనే. వాళ్ళ మనమలు, మా పెద్దయ్య మనమలు అందరు పెడతారు. వాళ్ళకి పెట్టిన వాళ్ళకల్లా 500 కట్నం పెడతా, 500 కట్నం పెట్టారు. అవునా? అయితే నేను హైదరాబాద్కి వెళ్ళి నీకు చీరలు తెచ్చిన. నాకా? నువ్వా? అవును. ఇయ్యంటారు. ఏంటికి బిడ్డ? నీ మనమని నేను. అని మనమడే కానీ అయినాక తీయలేము. లేదు తెచ్చినా తీసుకో, తెచ్చినా ఇస్తా, ఆగు. నాకు అద్దు బిడ్డ. నాకు లేదు నీకు ఏ కలర్ అంటే ఇష్టం? నీకు ఏ కలర్ అంటే ఇష్టం?
ఏ రంగు? అయ్యో రామా, ఇక్కడేనా నీకు రాజవ్వ ఏ కలర్ అంటే ఇష్టం ఏ కలర్ అన్నద్దు ఏదన్నా అద్దు అట్లా చెయ్యొద్దు నువ్వు. నీ మనమన్నా కాదా అవు కదా? మరి నేను ఇష్టపడి తెచ్చిన కదా, తీసుకోవాలి కదా నువ్వు. ఇప్పుడు నువ్వు ఏంటికి అంటున్నాడు అట్లా? ప్రేమ కొద్ది ప్రేమ తెచ్చిండట నిన్ను. మా నాన్నలాగున్నావు నువ్వు. తెచ్చిండా? నేను ఇప్పుడు తెచ్చినా? మా నాన్నలాగున్నావు నువ్వు. నన్ను ఎప్పుడు నువ్వు చూస్తువి? నేను నిన్ను మస్తు రోజుల నుంచి చూస్తున్నా. ఏంటో ఫోన్లోనా? ఫోన్లో చూస్తున్నా నిన్ను. అమ్మా ఏంటికి తెచ్చినావు బిడ్డే? ఇట్లా మంచిగా కూర్చో. సో నీకు 2 చీరలు తెచ్చిన నేను. అయ్యబ్బా తీసుకో. నాకు అద్దు బిడ్డ. లేదు 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 తీసుకో. కలర్ చూడు మంచిగా. 2 ఉన్నాయి చూడు. అయ్యో అది కూడా చూడు. అది చెయ్యి, ఇది ఉండని. 2 నీకే. 2 నీకే. 2 నీకేనట. లేదు లేదు నీకే నీకే 2 నీకే. 2 అద్దు బిడ్డ. ఏం కాదు నీకోసం ప్రేమ కొద్ది తెచ్చిండు. ప్రేమ కొద్ది పెట్టుకో సరేనా? నేను నీకు ప్రేమ కొద్ది ఏమన్నా పెడతా, పైసలు పెడతా. పైసలు వద్దు, నీ ప్రేమ. సరే కూర్చో ఆడ చెప్తా. ఇంటర్వ్యూ అయితే నాకు పెడతా. నీకు ప్రేమతో పెడతా. కూర్చో కూర్చో కూర్చో. పెట్టు గుంజకి ఎక్కువ గుంజ కాగు. కూర్చో చెప్పు. మళ్ళీ ఆగుతలేదు ఇక. లేదా మెమ్మిడ ఉన్నది. సో నన్ను వాళ్ళ అమ్మని పిలుచుకుంటూ వెళ్తుంది అనమాట. వాళ్ళకు ఎట్లాంటివన్నీ తెలియదు అన్నమాట. ఇక అదే ఏమైనా పెళ్లికి వెళ్తే మ్యారేజెస్ దగ్గర వాళ్ళే ఉంటే ఇట్లా విడతారు ఇక వాళ్ళకి. ఒకసారి విడతారు ఇక వీళ్ళు కొంకోరు చెయ్యరు. ఇప్పుడు మన చిన్న వాళ్ళ పెళ్లి బిడ్డ పెళ్లి ఉంటే ఒక 2 చీరలు. లేదు మా నాన్నమ్మకు కూడా అట్లా. ఇప్పుడు ఎవ్వరిలో కానీ ఈమె పెద్ద మనిషి అని చెప్పి మీకు సపరేట్ గా తెస్తుండే. అట్లా చాలా చీరలు ఉంటుండే నాన్నమ్మకు కూడా. సో అయితే ఇప్పుడు బయటికి నువ్వు వెళ్ళినప్పుడు బాగా ఈ ట్రెండింగ్ అయిపోయినాయి వీడియోస్. చాలా ట్రెండింగ్. సో నాన్నమ్మ మా ఇంటికి తీసుకురా అని అడుగుతా ఉంటా. అడిగారు కూడా, చాలా మంది అడిగారు. కొందరు కూడా మీ దగ్గర చక్కగా ఉండకపోతే మా దగ్గరకు తీసుకుంటాం, మేము మంచిగా పెంచుకుంటాము ఉంచుకుంటాం కూడా, అట్లా కూడా కొందరు అడిగారు. సో కామెంట్లు కూడా చాలా ఇవే వస్తాయి, నానమ్మ లాగా అనిపిస్తుంది అది ఇది. ఒక్కటి కూడా బ్యాడ్ కామెంటే లేదన్న, మంచి రెస్పాన్స్ వచ్చింది. అదే. సో ఎప్పుడన్నా ఒక్కోసారి విసుక్కుంటది కదా, వద్దు వీడియో తీయకు అందరూ అదంటారు ఇది తిడుతుందా? మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ నార్మల్గానే ఉంటుంది. ఎక్కువ కోపం కూడా ఉంచుకోదు మనసులో. ఎప్పుడు కోపం అప్పుడే తీసేస్తుంది, మళ్ళీ ఫ్రెష్ వస్తుంది ఇక. ఓకే. సో నీ ఫ్రెండ్స్ ఏమంటారు? నా ఫ్రెండ్స్ మంచిగా సపోర్ట్ చేస్తారు, మంచిగా సపోర్ట్ చేస్తారు. హైదరాబాద్ లో 6 సంవత్సరాలు ఉన్నావు వచ్చేసి, ఇంకా ఇప్పుడు స్టార్ట్ చేసిన కదా యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసిన. సో ఏమనుకుంటున్నావు, ఏం చేద్దాం, ఇంకా ఏ లెవెల్లో వెళ్దాం అనుకుంటున్నావు వీడియోస్ తో? చెయ్యాలన్న దీన్ని ఇప్పుడైతే ప్రస్తుతం కంటిన్యూ చేస్తా, చేసి మంచిగా ఏదైనా ఓన్ గా ఇంకొక కంటెంట్ తీసుకొని ఇక వ్లాగ్స్ ఇద్దాం అనుకుంటున్నా. సో ప్లానింగ్ ఉన్నా, తర్వాత చేస్తా ఇక. ఇట్లా ఏంది నాకొద్దు నేను తీసుకుంటా కూర్చో మంచిగా కూర్చో. అదే నువ్వు ఏమన్నావు, నువ్వు నానమ్మవు అన్నావు. మరి నా నానమ్మ మాట నమ్ముతలేవు, నీ మాట నేను ఎట్లా నమ్మాలో చెప్పు. ఓకే, ఎందుకు నమ్ముతలేవు? అదే అర్థం అంటున్నావు నన్ను. నేను వద్దాను, నేను కూర్చున్నాక తీసుకుంటాను, నువ్వు కూర్చున్నాక తీసుకుంటానా? అట్లా అంటే నాకు అర్థం నల్లన్నాడు. సరే కూర్చో. అబ్బా 2 తీసుకొని వచ్చి నువ్వు కొడుకో, నువ్వు నాకు నీకు ఎట్లా తెలిసే నేను ఈ సీరియల్ కట్టేది నా అయ్యా. మా నాన్నమ్మ అవే కడుతుండే. నేను ఎన్నడు చూడండిలే. నువ్వు చూసినా, ఎప్పుడు చూసిండు? చాలా సార్లు చూసిండట. కానీ నేను ఇగో నా కోసం ఒక పాట ఎప్పుడు వచ్చిండు? ఫోన్లోనే చూసిండట. నువ్వేనా నచ్చిన? రాలే, ఫోన్లో చూసినా. కాదు, ఒక పాట పాడు నా కోసం. ఫోన్లో చూసిన నా కోసం ఒక పాట పాడు. ఏం పాట పాడు? ఏదన్నా ఒకటి మంచి పాట పాడట. ఏం పాట పాడు? ఏదన్నా నేను పాడేగా. సిగ్గుపడుతున్నా? కాదు, నిన్ను సినిమాలకు తీసుకుంటే చేస్తావా? నేను ఒక డైరెక్టర్ అడిగిండు, అడిగిందట. డైరెక్టర్ అడిగిండు నిన్ను,
ఇట్లా ఆమెను సినిమా తీద్దాము రమ్మని అన్నాడు. కాదు అట్లా వచ్చుడు అట్లా నీకు చెప్తేగానే మొన్న నందును కొడతావా నందును ఇట్లా అంటున్నావు అంతే చేతిలో చెప్తుంది ఇక నాకు అద్దు అట్లా సరే అద్దు. అబ్బా అన్నకు అడిగిండ్రట మరి ఇట్లా నానమ్మని దోలుకోనరా వచ్చేటప్పుడు ఈయన్నే షూటింగ్ చేద్దాం పెద్ద సినిమా తీస్తున్నాం ఇప్పుడు మంచిగా సినిమాలో ఒక అమ్మ క్యారెక్టర్ గా చేద్దామని అన్నకు అడిగారు. వద్దా అయితే నువ్వు చిన్నగా ఉన్నప్పుడు ఎప్పుడన్నా దయ్యాలని చూసినావా? దయ్యం చూడలేదా? అవి నమ్ముతారా? నమ్ముతావా నువ్వు? అవి దయ్యం నేను దయ్యాలు ఉన్నాయంటే నమ్ముతారా? ఉన్నాయి ఆడ కూర్చుంది వాళ్ళు చూసిరట దయ్యంని ఫోన్లో తీసిండ్రట. ఫోన్లో తీసిన చూస్తావా? ఫోన్లో ఏడ చూసినావు? నిర్మల రాత్రి హోటల్లో ఉన్నాం, హోటల్లో రూమ్ లో ఉన్నుంటిమి, ఆడ రాత్రి దయ్యం వచ్చింది. హోటల్లో చూసిరట. హోటల్లోకి వచ్చింది ఇల్లు ఆన్నే వండుకున్నారు. పక్కన శ్మశానం ఉంది. హోటల్లోకి రాదు కదా మంది ఉన్నదానికి వచ్చింది పక్కన బొందలగడ్డ ఉంది. నిమ్మలో ఉన్నారా ఇల్లు? నిన్న వచ్చిర్రు. నిన్న రాత్రి నిమ్మల్లుండి ఇప్పుడు మళ్ళీ ఇంటికి వచ్చిర్రు మన ఇంటికి. మరి గప్పటి దాకా ఏం చేసిండు? పొద్దుగల నందు రావద్దు అన్నాడు, మా ఇంటికి ఇప్పుడే రావద్దు పొద్దుగల రండి అన్నాడు. రావద్దన్న ఈయన తింటుండ్రు కదా, రావద్దాం ఇంటికి వద్ద రావద్దన్న చెప్పిండు. మేము ఫుడ్ పెట్టామని చెప్పిండు. అన్నం పెట్టా అన్నాడు. అన్నం పెట్టాము అని అన్నాడు. అన్నాడా? అట్లా అన్నాడా? ఆ మాట నమ్మ. ఓకే పెడతాడా? తినేటి బుక్కని ఇస్తాడు మందికి. మా కొడుకులు అంతే, మా మనమాలు అంతే, అట్లా లేరు. ఓకే మంచోడు. వాళ్ళన్న పైసలు అడిగినా 10 ఉన్నా కానీ ఇస్తారు మా కొడుకులు. వీళ్ళు తండ్రుల మేరంగానే ఇస్తారు అందరు మనమలు. ఓకే సరే నేను అట్లుండరు. ఏది ఉన్నా కానీ ఏదన్నా అడిగినా కానీ ఇస్తారు. ఏదన్నా అడిగినా కానీ ఇస్తారా? అయితే గుప్త నిధులు అంటే తెలుసా? అవి రాకపోయినా ఎవరా ఫోన్ చేయమంటే కదా. సరే సరే ఇక్కడ చూడు వాళ్ళ ఫ్యామిలీనే అడుగుతుంది. 4 కొడుకులని నేను చూపించాలి నా కొడుకులని. ఏందరా అందరిని యూపీఎల్ అంటున్నావు కదా, దాని గురించి అందరిని యూపీఎల్ అంటున్నావు కదా, మరి ఫోన్ చేయి కదా. నువ్వు వాళ్ళకి చేయమా, నేను అక్కడే అన్నా నీకు ఫోన్ చేయమా. మీ ఇంటికి పోదాం, నీ ఇంటికాడికి పోదాం. వీడు అప్పుడన్న బిడ్డే అందరి మనం చూపిద్దాం. పాప మళ్ళీ ఆడికెళ్ళి వచ్చిండ్రు. మరి పెద్ద నాన్నకు, రాజన్నకు, రాజీతక్కకు, ఈ నాన్నకు నడిపి నాన్నకు అందరికి రమ్మను, నాన్నలను అమ్మలను వాళ్ళందరినీ రమ్మని నేను చెప్పినప్పుడు. అయితే నీ ఇల్లు ఉంది కదా, వచ్చిండ్రు. నీ ఇల్లు ఉంది కదా, చిన్నగా ఉన్నది నా ఇల్లు. ఏం కా చూద్దాం, పోదాం ఆడికి. సరేనా? ఇప్పుడు తోలుకుపోవాలి కొద్దిసేపు అయినాక, గంట అయినాక నువ్వే తోలుకుపో. నువ్వు కూడా రావాలా? అత్త కానీ అల్లనైతే వీళ్ళు ఫోన్ వాళ్ళకి ఏమంటే నీ ఫోన్ అరిగిపోతే అది. సరే ఇగో ఈ ఫోన్ తోటి ఫోన్ చేయి తీసుకో. నాకేంటికి అది నీకే చేయరాదు. చేయరాదా? నీ దగ్గర ఉండనట. ఇగో ఫోన్ చేస్తాడు. నాకద్దు. వద్దా అసలు? అంటే వేరే వస్తువులు ఏది ఇచ్చినా వద్దంటుంది. ఇగో నువ్వు పెళ్లి చేసుకో, మంచిగా నీకు కొడుకు పుట్టని, కొడుకు బిడ్డ 4 బిడ్డలను గాను 4 కొడుకులను గాను మంచిగా 4 ఇండ్లు అవుతాయి అని ఆగుతున్నాడు. కాదు ఇప్పుడు నీకు ఒక విషయం, ఇప్పుడు నన్ను కూడా మొన్న అదే అన్నావు వీడియోలో, 4 బిడ్డలు 4 కొడుకులు పుట్టని నీకు నేను అంటా. అంటావు కదా, ఎప్పుడు అంటా అడుగు. ఎప్పుడు 4 బిడ్డలు పుట్టని 4 కొడుకులు పుట్టని, నీకు 4 కొడుకులు పుట్టని 4 బిడ్డలు పుట్టని, 8 మంది మంచిగా చల్లగా బతుకొడక 100 కాదు. ఏ ఊరుకోను నేను, ఎటు పోను. ఈడనే ఉంటావు ఇంట్లోనే. ఎందరు రమ్మన్నా పోను, పో. ఓకే పోను. వాళ్ళ ఇంటికి పోను. పోబుద్ది కాదు, పోను. ఏంటికి చేత కాదు. పందికి చేత కాకుండా ముసలి తిన తంత కలిసింది చూడంటారు మంది. అంటే ఒకళ్ళతోటి మాట పడది, ఒకళ్ళతో మాట పడది. మళ్ళీ ఇంకెట్లా అంటే ఏదైనా వస్తువు కూడా ముట్టిండ్రు అనుకో వెంటనే అడుగుతుంది. వాష్రూమ్కి అయింది అనుకో వెంటనే స్నానం చేస్తుంది.
అట్లా కొంచెం సెన్సిటివ్గా కొంచెం డిఫరెంట్ ఉండాలి, మంచిగా ఉండాలి అన్నట్టు. ఇంకో విషయం ఏంటంటే నేను చీరలు తెచ్చినా కదా, ఆ చీరల బదులు నేను ఏదన్నా ఒకటి ఇవ్వాలని చెప్పేసి పోయి కోడల దగ్గరికి వెళ్ళిన దాని తర్వాత డబ్బులు నేను తీసుకోవాలంటే జోబులు ఇట్లా పెట్టేయడం జరిగింది. అంటే ఇట్లాంటి వాళ్ళు ఇంకా ఉన్నారంటే చాలా, అంటే మనము ఎట్లా అంటే ఇట్లాంటి వాళ్ళ దగ్గర ఇంకా చాలా మనం నేర్చుకోవాలి. అందుకోసమే నేను రాజామని చూపిద్దామని చెప్పేసి ఇంత దూరం రావడం జరిగింది. ఇంకోటి రాజావా మొత్తం షాక్ అయిపోతుంది. కెమెరా ఇట్లా తీస్తుంది కెమెరా. ఏమో ఇదంతా తీసుకొని వచ్చిండ్రు పాపం అంత దూరంకి వెళ్ళి. మరి ఇగో అంత దూరంకి వచ్చినాం, పాట పాడొచ్చు కదా, దూరం ఒక పాట, బాగా దూరం బిడ్డే, ఒక పాట పాడు. ఏం పాట పాడాలా నేను? మీరు తెచ్చిన చీరల్ని చూసే సంతోషపడుతుంది, అట్లా బాగా హ్యాపీనెస్ అవుతుంది. ఇక ఒక బతుకమ్మ పాట పాడు. అన్న కొడుకు అంటే ఎక్కడ తెచ్చిండు కొడుకు, నన్ను ఎట్లా చూసిండు. తెలియని వారు ఎవరు అంటే నార్మల్గా వీళ్ళకు తెలిసి వీళ్ళ కాలంలో అంటే ఎవ్వరు కూడా ఒక రూపాయి ఇవ్వని ఆలోచిస్తుండే. మీ నానమ్మకి అడిగిందని చెప్పు, మీ అమ్మకి అడిగింది. నానమ్మ లేదు, చనిపోయింది. చచ్చిపోయింది. మరి ఇప్పుడు వాళ్ళంట అంట చేసుడు. ఆహా, మా అమ్మ ఉంది కదా, మా అమ్మ నాన్న పెద్ద ఫ్యామిలీ ఉన్నది కదా. వీళ్ళ అమ్మ నాన్న అందరు ఉన్నారు. నానమ్మ చనిపోయింది. నానమ్మ చనిపోయింది. మీకు మీ అమ్మకి అడిగిందాను మాట్లాడిపిస్తా, నీకు మాట్లాడిపిస్తా. నా కోసం బతుకమ్మ పాట పాడు ఒకటి, మంచి పాట పాట ఒకటి. వేరే పాడుతుందా? పాటలు పాడుతుంది అప్పుడప్పుడు, తక్కువ అసలు రేరుగా. నార్మల్గా అంటే వాడేది సామెతలు ఇట్లా ఏమైనా ఉంటే చెప్తుంది, ఇక చిన్న చిన్న డైలాగ్స్ చెప్తుంది. ఇక ఓకే చూడు, ఇప్పటికి కూడా చీరలు తీసుకుంటేనే ముచ్చిపోతుంది. అంటే మా నాన్నమ్మ ఎక్కువ గ్రీన్ కలర్ సారీ కడుతుంది, గ్రీన్ కలర్ బాగా కనిపిస్తుంది. గ్రీన్ కలర్ లో చూసినావు బిడ్డ, నువ్వు సీరియల్ తీసుకొని వచ్చినావు కొడుక. అవ్వా నాజ్యా, నచ్చిందా? కూర్చున్నావు. సరే, నీకు నచ్చిందా? నచ్చినాయి అట్నా? నచ్చినాయి, అదే నచ్చాయి. రజితక్క అది మరి ఎందుకు నువ్వు చేసిన? రజితక్క లేదే, ఎటు పోయింది? నిర్మల్ పోయిందట. ఏంటికి పోయిండ్రు? ఇక పని ఉండదా వాళ్ళకి? అన్న అటు పోయిండు. ఎటు? ట్రాక్టర్ అక్కడ, ట్రాక్టర్ దగ్గరికి. మన అన్న వినయ్ ట్రాక్టర్ దగ్గర కాడ ఉసుక పోతారు కదా, అన్నయ్య కూర్చున్నాడు. గాడేంటి కూర్చున్నాడు? ఎండలో సెట్ అయ్యామన్నా, ఎండలో కూర్చున్నాడు. గడ్డకు అయితే తిన్నాడు. ఇగో రాజవ్వ, ఈ ఏసీ ఉంది కదా, ఏసీ నా కొడుకా ఎందుకు తెచ్చిండు? నీకు చలి పెడుతుంది కదా, ఎందుకు తెచ్చిండు? నేను ఊకుంటాను. ఈడ వంటరా, ఈడ వంట వాళ్ళే పెట్టుకుంటారు. వాళ్ళే పెట్టుకుంటారా? వాళ్ళే పెట్టుకుంటారు. నేను కున్నా కానీ నేను పెట్టినా కానీ వద్దంట, చలి పెడుతుంది. ఇక వద్దంటావు. ఇప్పుడు చలి పెడుతుందా నీకు? అది ఉంటే చలి పెడుతుంది. బంద్ చేయాలా? బంద్ చేసి మీకు చలి, మీకు ఉడకవస్తే పెట్టుకోండి. అలవాటే పెట్టుకున్నా. నీకు చలి పెడుతుంది కదా, పెరిసే పెట్టి అయితాయనా? ఇలా నాన్న నిండొచ్చురా. అయితే నందు నడిపినా ఇంట్లోనే ఉన్నాడు. సరే, ఇగో నందు చూపి అంటివి అటు ఉండను అంటున్నాను. చూపిమని అంటే వాళ్ళు ఉంటారే, రాత్రి రాకుంటారు. ఎటు ఓరు, అందరు చూపిద్దాం. టెన్షన్ పడకు. అందరు ఊపితే ఇప్పుడు చెప్తే అందరు కొంచెం ఇప్పుడు అందరు నువ్వు ఇట్లా మాట్లాడు. సరే, ఇగో నేను హైదరాబాద్కి వచ్చినా కదా, ఆ మనమాడు మాట్లాడతాడు. హైదరాబాద్కి వచ్చినా కదా, స్వీట్లు తింటావా నువ్వు? స్వీటా తింటావా? ఇప్పుడు ఏంటికి బిడ్డే, నువ్వేం తింటావా? తెప్పిస్తా. ఏమద్దు, ఎందుకు తినద్దు. తినవా? సరే, నా కోసం ఏదైనా వంట చెయ్యి. ఏం చేస్తావు వంట? కాదు, జొన్న రొట్టె చేస్తావా? మా కోడలు చేస్తుంది. నువ్వు జొన్న రొట్టె చేస్తావా? ఇప్పుడు చెయ్యరాదు. ఇప్పుడు నేను అంటనే ఇప్పుడు ఓకే, పొయ్యి కాడికి పోను బిడ్డ, చేత కాదు. ఒకటే పోతే ఒకటి యాది ఉండదు. కూరలలో ఉప్పు ఎక్కైనా కారం ఎక్కైనా బాధనే. అవును. అయితే సినిమాలు చూస్తావా? చేస్తుంది. సినిమాలు చూస్తావా? సినిమాల్లో వాళ్ళు గుద్దుకుంటారు కదా, రత్తాలు కాదు, లేదు నార్మల్ ఫైటింగ్ సీన్స్ ఉంటాయి కదా సినిమాలలో.
అవ్వా గలియుడు ఇట్లా గుద్దుకుంటున్నారు, ఒరే రక్తం కడుతున్నారు, ఏదైనా సెంటిమెంట్ వస్తే ఏడుస్తుంది. ఏమన్నా ఫైటింగ్ అంటే అట్లేం చూడే మేము పెట్టినాయి నార్మల్ అట్లనే చూసుకుంటా కూర్చుంటది, దాని గురించి ఏమైనా కామెంట్స్ చెప్తుంది. ఇక గట్ల ఎందుకు కొడుతున్నారు అని. అయితే ఇప్పుడు అమ్మా రాజవ్వ, ఇప్పుడు ఆడోళ్ళు మొత్తం చేంజ్ అయిపోయారు కదా, ఇప్పుడు ఆడోళ్ళు మారిపోయారు మొత్తం, అప్పలాగా లేరు మీరున్నట్టు. ఇప్పుడు డ్రెస్సులు చీరలు కట్టుకుంటలేరు కదా, సో అవన్నీ చూస్తే ఏమనిపిస్తుంది నీకు? ఇప్పుడు మాకు అవన్నీ లేకుండే, ముందు ఏది లేకుండే, ఇంత తినడు ఉరుకుడే ఉండే, అంతేగాని ఏది లేకుండే బిడ్డ. అప్పుడు ఇవన్నీ టీవీలు ఫోన్లు ఒక్కటి పుట్టినాయా? ఇప్పుడు మనకేం లేకుండే. నీ కోళ్ళు అన్నారు రజిత నిమ్మలకు పోయింది ఇంకా అంటే వాళ్ళ గురించే చెప్తుంది మిమ్మల్ని ఎట్లనే యూపీఎల్ ఇవ్వాలని అట్లా. అయితే నీ ఎంటికలు తెల్లగా ఉన్నాయి కదా, నీ ఎంటికలు తెల్లగా ఉన్నాయి కదా, రంగేయాలా? కలర్ నల్లది కలర్ ఇద్దాం. నాకు కాదు, ఆ కలర్ వేసుకున్న దగ్గర కోను నేను. ఎందుకు పోవా? వాళ్ళు కలర్ వేసుకున్నారు అంటే దూరం ఇట్టేస్తా. మా ఇంటికి ఎప్పుడు వస్తున్నావు? నాకు కలర్ పడగాను. మా ఇంటికి ఎప్పుడు వస్తావు? మీ ఇంటికే అత్త. ఎప్పుడు చెల్లి వచ్చింది వచ్చారు ఒక్కటి అయిపోయింది మొత్తం, వాళ్ళ ఫ్యామిలీ మీద మొత్తం పికర్ పడ్డది. ఇప్పుడు వాళ్ళందరినీ చూపియాలని చెప్పేసి మొత్తం ఏ క్వశ్చన్ అడిగినా కానీ వాళ్ళ గురించే మాట్లాడుతూ ఉంది. టైం ఎంత అవుతుందండి? టైం ఎంత అవుతుంది? నాకు గానత్తలేదు. టైం చెప్తావు? తెలుస్తుంది. లెక్కలు వచ్చా? చెయ్యరాదు. గడివి కూడా యాతేసుడే కాదు. పైసలు లెక్క పెడతావా? లెక్క పెట్టున్నట్టు లెక్క పెడతావా? ఎంతవా? నేను నీకు కొన్ని పైసలు ఇస్తా. ఎన్ని పైసలు ఉన్నాయో చెప్పు. ఇవి ఎన్ని పైసలు ఉన్నాయి లెక్క పెట్టు. అది నీకు లెక్క పెట్టు. నాకయ్యి లెక్క పెట్టు. చెప్తుందా? కరెక్ట్ పోసిండే నాన్న. ఏడు వేలు ఉన్నాయా? లేవు చూడు. ఎన్ని ఉన్నాయి? నేను లెక్క పెడతా. లెక్క పెట్టినా నువ్వు 7,000 ఉన్నాయా? పాపం. ఏం పాపం? ఏంటా ఏస్తా. కరెక్ట్ చెప్పినావు అనుకో, ఇవి నీకు ఇచ్చేస్తా. కరెక్ట్ చెప్తావి నీకేనట. 7,500 ఉన్నాయి. 7,500 500 చేతిలో పట్టుకున్నవి, ఇవి లెక్క పెట్టినవి, ఇది చేతిలోనే పట్టుకున్నావు, లెక్క పెట్టలే వల్ల కాదు. ఇప్పుడు ఇంతమందికి అంటే ఇస్తారు కదా ₹1,00,000 అట్లా 25,000 అట్లా మిత్తి, అట్లా ఎవరన్నా మోసం చేస్తే అంటే తెలిసిన వాళ్ళకే, మన దగ్గర వాళ్ళకి. ఇప్పుడు మన ఇంట్లో మోసం చేస్తారు. అయితే మా నాన్నమ్మ ఉండే కదా, మా నాన్నమ్మ ఉన్నప్పుడు కూడా మిత్తిలకు ఇస్తుండే డబ్బులు వేరేళ్ళకి, కానీ నాకు చెప్తుండే వీళ్ళకి ఇంత ఇస్తున్నా నువ్వు గుర్తుపెట్టుకొని నాకు చెప్తుండే. అట్లా నువ్వు నందుకు చెప్పాలి. నందుకు చెప్పినావా ఎప్పుడన్నా? చెప్పినావా? నందుకేమన్నా పైసలు ఇస్తావా? నందుకు పైసలు ఇస్తావా? నువ్వు వింటాడా? పైసలు ఇస్తావా నందుకి? నందుకి నేనా? నా తండ్రి లేవు ఉండే. 2,000 వస్తాయి పింఛన్. పింఛన్ వచ్చినాయే, చిట్టుకు పోతాయి, గోళీలకు పోతాయి, ఆకు గాబిటికి పోతాయి. నందిస్తాడా నీకు పైసలు? నందిస్తాడా? ఉండయి. నందిస్తాడా? నేను ఇస్తానట్నా నీకు? ఆడేం చేస్తున్నాడు అని ఉంటే ఏం పని ఉన్నది ఆడికి? ఏమన్నా ఉన్నదే? జీతం ఉన్నాడా? ఏడన్నా జాబ్ ఉన్నదే? సర్కార్ జాబ్ ఉన్నది వస్తున్నాయి. ఎట్లా అడగత్తది? కానీ పాపం కదా మరి. నువ్వు పైసలు ఇవ్వచ్చు కదా. ఉండనే ఉండయి. 10,000 ఇస్తావు కదా బయట. ఆ 10,000 వెంటనే పోతాయి, రాగానే పోతాయి ఆడికి. నాకు వచ్చే నెల ఇస్తాను 10,000, గుర్తుందా నీకా? ఇస్తావా? ఇడికి వచ్చి తీసుకోవాలా? ఇడికి వచ్చి తీసుకోవాలి అట్లా అంటున్నాడు. తీసుకోవాలా? చిట్టి లేచినాక రా తీసుకోపో. ఓకే. అన్నమాట ఎట్లుంటది? అన్న అయిపోయింది నీకు ఇస్తా అన్న. అయితే ఎప్పుడన్నా ఎమోషనల్ అనిపిస్తుందా నీకు? అంటే ఇట్లా చేస్తుంటే అందరూ మెసేజ్ చేయడం అది ఇది చూస్తూ ఉంటే. అవునవును అనిపిస్తుంది అన్న. అంటే వాళ్ళు ఇప్పుడు కామెంట్స్ ఎట్లా పెడుతారు అంటే, ఎవ్వరు చూసినా మా నాన్నమ్మ గుర్తుకొస్తుంది, మా నాన్నమ్మని చూసినట్టే ఉంది,
సో కీప్ గోయింగ్ అని అనుకుంటా నార్మల్ మంచి మెసేజెస్ అది చూసినప్పుడల్లా నాకు మంచి అనిపిస్తుంది. అంటే నేను కూడా ఒకప్పుడు మిస్ అయితే మరి నాకు ఆ బాధ తెలియవద్దని ఇప్పుడే మంచిగా చూసుకుంటున్నా. ఎవరైనా వేరే వాళ్ళైనా ఇప్పుడు నార్మల్గా బయటకే పంపిస్తున్నారు అన్నయ్య, నేను నార్మల్ ఇట్లా ముసలి వాళ్ళని వీళ్ళని ఉంచుకుంటలేరు ఎవరు, తక్కువ రేర్గా. సిటీలో మాత్రం అయితే ఇట్లా ఉండరు. ఇక వాళ్ళైతే ఆశ్రమాలు ఎక్కువైపోయినాయి, చాలా అయినాయి. సో ఇంతకు ముందే చెప్తుంది కదా ఆశ్రమం వాళ్ళ ఫ్రెండ్ని అదే మస్తు కష్టపడ్డది. అంత కష్టపడితేనే ఇప్పుడు ఇంత మంచిగా ఉన్నాం మేము. సో ఎప్పుడన్నా ఏడుస్తుందా? తక్కువ కరోనా వచ్చింది కూడా వచ్చి బతికిందంటే మంచిగా ఈ విలేజ్ లో మా నాన్నమ్మ కరోనా వచ్చిందా? భయం అయిందా మరి? ఎందుకు వచ్చింది? ఏమో నువ్వు తిరిగినవేమో. ఎటన్నా తిరిగినావా? ఎటు తిరగలే, ఇన్నే ఉన్నా. మరి నీకెళ్ళి నాన్నకు వచ్చింది, అలా నాన్నకు నీళ్ళు బిల్లు పోయి ఇచ్చింది, నీకు వచ్చింది. నాకు వచ్చింది. ఎవరెవరికి వచ్చింది కరోనా? డాడీకి పట్నం ఇద్దరికి వచ్చింది. వచ్చిన తర్వాత కూడా ఏ వేవ్? ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్? ఫస్ట్ వేవ్ కి వచ్చినప్పుడు కూడా బతికింది అంటే మా నాన్నమ్మ మా వెళ్ళి లొక్కామెనే. మా సిటీలో మా ఇక్కడ సైడ్ మొత్తం ప్రాంతంలో ఎవరైతే ఇంకా ఈమె కంటే తక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు కూడా చనిపోయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఆ రొట్టె ఆ కూర బతికిచ్చింది, వీళ్ళు తిన్న రొట్టెని బతికిచ్చింది అప్పట్లో. ఇగో అప్పుడు మీరు వెనకటికి తిన్నారు కదా ఫుడ్, అప్పుడు ఏం తిన్నారో అడుగుతుండు. అప్పట్లో మీరు ఏం వండుకున్నారు? మీరు మంచిగా ఏం తిన్నాం బిడ్డ? పప్పు రొట్టెలు గట్క మక్క గట్క తిన్నాము, పప్పు వండుకుంటుంటాము. ఊకే తెచ్చుకుంటే ఆట రూపాయి జిమ్మలు పెడుతుంది, గవి తెచ్చుకుంటుంటే బుడ్డలు ఏందని ఏం లేదు. ఇప్పుడు మరి ఇప్పుడు గవి వడ తింటున్నాడు బుడ్డలను దొడ్డుతోటి 200 300 తెచ్చుకుంటున్నారు. కూరగాయలు ఇప్పుడు మంచిగా ఉంటున్నాయా? మంచిగా మండ కూరగాయ కాదు, మందులు కొడుతున్నారు ఇట్లా పొలం ఉందా మీకు? పొలం మాకు తోట ఉన్నది. తోట ఏం తోట? ఏం తోట? యాతేస్తారు పొలం బియ్యం వేస్తారు. ఎన్ని వల్లాలు పండిస్తారు? అడ్లు అదే వడ్లు ఎన్ని పండిస్తారు? నడిపినానం చేసుకుంటాడు కదా ఇల్లు వచ్చుకో. నువ్వు పోయినావా తోటలకి? ఎప్పుడు? నువ్వు చిన్న ఉన్నప్పుడు. ఎప్పుడు నేను పోకుంటా గడ్డి అదే అడుగుతున్నాడు. నాట్లు ఎత్తుండ్రి, మాకు యాతే ఎత్తుండ్రి, కళ ఎత్తుండ్రి, పోతుంటే మాకు ఆగు దాటిపోవాలా. మీ ఆగు దాటిపోవాలా? ఆగు దాటిపోతుంటే మాకు ఏసమంతా ఆగా తల్లి ఉన్నది. అయితే వీడియోలు తీసినావు కదా నువ్వు ఇన్నిగానము, అందరు బయట వీడియోలు తీసినావు వీడియోలు తీసినావు కదా ఎప్పుడు? ఇన్ని రోజులు అందరు బయట ఏమంటున్నారు బయట ఏమంటున్నారు నిన్ను అని అడుగుతున్నాడు. ఏమంట? అడుగుతున్నారు. అదే అడుగుతుండు. మంచిగా తీస్తున్నావు అంటున్నారు. మంచిగా తీస్తున్నావు అంటున్నారా? ఓకే. అయితే ఇగో వీళ్ళెవరు చెప్పు. అది ఎప్పుడు తీసిండ్రు? అది ఎప్పుడు తీసిన చూడు. ఎప్పుడు? నువ్వేనా ఇది? బట్టలు విండుతున్నా. బట్టలు విండుతున్నావు ఎప్పుడు? నువ్వులకి నిన్ను అంటున్నారే అని మొన్న. మంచిగా ఉన్నావు నువ్వు, మంచిగా మాట్లాడుతున్నావు. ఇలా కూర్చున్నా. నేను ఇన్ని ఆడేస్తాడు తెస్తాడు, నేను ఎక్క దమ్మత్తది దాబెక్కితే. నువ్వే కదా నువ్వేనా? సో హైదరాబాద్ తీసుకురమ్మంటారు నిన్ను, పోదామా? అయిందట పట్నంలో నిన్ను వెళ్తుర్రట, రమ్మంటుండ్రట. రాను తండ్రి. రావా? అయ్యింది అన్న చెప్పుకొని ఆ మాట చెప్పకు, అద్దు రాను బిడ్డే. కానీ నీ వీడియోలు చూసినాక అందరూ నేను వాళ్ళ నాన్నమ్మ అనుకుంటున్నారు. ఓను చేత కాకుండా అయింది అయ్యా, నేను ఎటు వెళ్ళా ఇంత నిడిచిపెట్టి ఇటు ఇప్పుడు మా పెద్ద కొడుకు ఇంటికి సుఖపోతలేను. అది కాదు, చేత రావుతలేదు. అయితే నీ వీడియోలు నడిస్తే నొత్తున్నాయి. అయితే నీ వీడియోలు అందరు చూస్తున్నారు, నన్ను చూసి అందరూ అలా నానమ్మ అనుకుంటున్నారు నిన్ను.
నానమ్మ అంటున్నారు నిన్ను. నాకే కాదు అందరికి, ఎవరెవరైతే వీడియో చూస్తారో అందరికి వాళ్ళ నానమ్మ గుర్తుకొస్తుంది. అందరు చూస్తారు నిన్ను, ఇంట్లో నిన్ను చూస్తారు. అందరికి నీ మన్మళ్ళకి మన్మరాళ్ళకి ఏమన్నా చెప్పు, అందరు చల్లగుండండి అని చెప్పు. చల్లగుండు బిడ్డ అందరూ చల్లగుండు అని దీవించుతూనే కదా, అందరు చల్ల ఉంచు దేవుడు సుఖ, అందరినీ చల్ల ఉంచని, శాంతం ఉంచని, దేవుడు మంచిగా ఉంచని. ఓకే, నీకు 4 కొడుకులు పుట్టని, 4 బిడ్డలు పుట్టని, ఆశంకి ఒక్క తొట్లే కట్టు. నీ ఆశీస్సులు ఉండాలి ఎప్పుడు, సరేనా? అంతే, ఆ మాట నిజం. నీ ఆశీస్సులు ఉండాలి. సో ఇంకా ఎట్లాంటి వీడియోలు చేద్దాం అనుకుంటున్నా నానమ్మ తోటి? చేస్తాను ఇట్లనైతే. ఇంతకు ముందు నానమ్మ మన మిర్చి పోసింది, సో ఆ వీడియో అయితే మంచిగా వైరల్ అయింది. సో నేనేమనుకుంటున్నా మంచిగా ఫుల్ వీడియో చేసి పైన సెటప్ చేద్దాం అనుకుంటున్నా, మంచిగా కిచెన్ లాగా చేసి. నానమ్మ ఓల్డ్ అప్పుడు వాళ్ళు ఏం వండుకున్నారో ఆ రోటి పచ్చడి దంచడి మన రోలు అవన్నీ ఉన్నాయి పాతయి, దాంతో చేద్దాం అనుకుంటున్నాయి. వాళ్ళు చేసే వంటలు కానీ వాళ్ళు ఎట్లా వండుకుంటుండే, ఏం వాడుతుండే, మన లెక్క అన్ని ఇప్పుడు ప్రోడక్ట్స్ వేయరు ఇక, మనం వాడినట్టు మసాలాలు వాళ్ళు వేయకపోతుండే కదా. వాళ్ళు ఏమైతే తెంపుకొని వస్తారో నూరుడే అన్ని, మిక్సీ పట్టినాయి కావు, ఏది పట్టినాయి కావు, ఇట్లా న్యాచురల్ గా వేద్దామని ప్లానింగ్ ఉంది ఇక. సో అదే కంటిన్యూ చేద్దామని. నీ ఇల్లు నాకు ఇచ్చేసినావుగా, ఉంటా అందులో ఉంటా. నువ్వు ఇప్పుడు వచ్చి చూసి నాకు రాసేయి. ఉంటా, ఇప్పుడు పోదాం ఆడికి, ఓకేనా? సరేనా? సో అంటే నువ్వు ఎటుపోను ఉంటా. అయితే అంటే నాది చిన్న ఉన్నది, ఈ పంది గుడిసెల్లో నేను ఎట్లుండాలంట అనుకోను. ఉంటా, సరేనా? ఉంటా, చూద్దాం మనం ఇప్పుడు పోయి. ఓన్లైన్ ఆడికెళ్ళి వచ్చిన వాళ్ళు కదా, ఓన్లైన్ ఆడికెళ్ళి వచ్చిన వాళ్ళు ముందు ఇంత పెద్ద బిల్డింగ్లు కట్టలే కదా. మరి నీళ్ళకి ఇప్పుడు నీకు చిన్న ఇల్లు ఉన్నది కదా, అట్లనే ఉండి అందరు పైకి వచ్చారు గట్లా. ముందు అందరు పెద్ద బిల్డింగ్లు కట్టాలి గట్లా. నీ మన్మడి తెలివి కట్టుకున్నాడు కాదు, నీ మన్మడికి తెలివి ఎక్కువ ఉంది కదా. నాకు తెలివి ఎక్కువ ఉన్నది కదా అంటున్నాడు. పాపం మంచోడ నిత్యాధికర్తవు నాకు, అంతేనా? ఎందరికి చెప్తాను, కొడుకు పట్నంకి వెళ్ళొచ్చిండు ఎంత బుద్ధిమంతుడని. కానీ నాకు కూడా మా నాన్నమ్మని గుర్తు తెచ్చినావు. నేను అందుకే నిజం చెప్పాలంటే మా నాన్నమ్మ, నేను నీలాగానే ఎక్కువ మా నాన్నమ్మతోటే ఉంటుండే. మా నాన్నమ్మ కూడా వడ్డీలకు ఇస్తుండే. సో ఆ పైసల లెక్కలు నాకు చెప్తుండే. సో వీళ్ళకి ఇంత ఇచ్చినా వాళ్ళకి ఇంత ఇచ్చినా అని చెప్పేసి సో ఉంటుండే. సో ఏమైంది, ఏమి చూస్తున్నావు, ఏమైంది? ఉంది సేమ్ మా నాన్నమ్మ కూడా మమ్మల్ని ఇట్లనే అడుగుతుండే. ఎటన్నా వేరూరికి పోయినా కూడా మీ అమ్మ ఎప్పుడు వస్తారా, మీ వాళ్ళు ఎప్పుడు వస్తారు అనుకుంటే వాళ్ళకి అదే ఉంటది. ఒక ఫోన్ ఏమన్నా మనకంటే ఇప్పుడు ఏమన్నా వాట్సాప్ లో చేస్తున్నాము, నార్మల్ కాల్ చేస్తున్నాము, వాళ్ళు అప్పుడు ఏం లేవు కదా, అట్లా టెన్షన్ పడతారు. ఇక మనుషులు ఎటు పోయినా అందరు ఇంట్లో ఉండాలి. ఇక ఎవరైనా అందరూ మంచిగా కలిసిమెలిసి ఉండాలా, ఒకటే దగ్గర ఉండాలా. నీ డ్రీమ్ ఏంది, నువ్వు ఏమవ్వాలనుకుంటున్నావు? నేను ఇక బిజినెస్ ప్లానింగ్ ఉండే అన్న నాకు మధ్యలో. సో దాని పరంగానే ఇక్కడికి వచ్చిన. సో చేద్దాం అనుకున్నా, బిజినెస్ ప్లాన్ చేద్దామనే టైంలో ఇట్లనే వీడియోస్ మంచిగా వైరల్ అయ్యేట్లా ఇక చేద్దాం. మరి ఇక దీనికి ఏమి ఇంత అవకాశం వచ్చినప్పుడు ఎందుకు మిస్ చేసుకున్నాడని దీంట్లో కంటిన్యూ చేసిన. యూట్యూబ్లో సోషల్ మీడియాలో దిగిపోయినాయి. ఇక చేద్దాం, మనకు కూడా చిన్నప్పటి అన్న వదిన వీళ్ళందరూ సపోర్ట్ చేస్తారు. అందరు సపోర్ట్ చేస్తారు అన్న, ఎవ్వరు కూడా సపోర్ట్ చేయకుండా అంటే ఎవ్వరు లేరు. అందరు సపోర్ట్ చేస్తారు, అందరు మెచ్చుకుంటున్నారు మంచిగానే. సో అందుకని కంటిన్యూ చేస్తున్నాయి. ఇక ఇంకా నానమ్మ వల్లనైతే ఇంకా మంచిగా అనిపిస్తున్నది. అంటే నార్మల్ ఇప్పుడు నేను సపరేట్ వీడియోస్ చేసినాక కొంచెం నెగిటివ్ ఉంటుంది అట్లా అట్లా. ఇప్పుడు ఒక నానమ్మ అయితే ఆ ఓల్డ్ జనరేషన్ థింగ్స్ కానీ, ఆ మాటలు కానీ అవన్నిట్లో కొంచెం అట్రాక్ట్ అయిపోతారు బయట. సో అందరికైతే వాళ్ళ నానమ్మలను గుర్తు ఈ వీడియోల త్రూ. సో అదైతే మంచిగా అనిపిస్తుంది అందరికి. సో నువ్వు కూడా సెంచరీ దాటాలి, 100 సంవత్సరాలకు పైన మంచిగా బతకాలట నువ్వు, సరేనా? దేవుడి దయ మనతోనే కాదు, అంత తండ్రి. అయితే నీ మెడల పూసలు ఉన్నాయి కదా, నీ మెడల పూసలు ఏమేమిటి అవి? ఇక్కడ రుద్రాక్షలు, మైకు అవేమట, అవి గురు దగ్గరది. ఇగో మా సినిమామ కోడలు
గురువుది ఉపదేశం తీసుకున్నది. ఉపదేశం తీసుకుంటే ఆమె గురువు తినప్పుడు గురువు పున్నన్నాడు అటు పోతుంది అయిన తాటికి పోతే ఇది తెచ్చింది నా కోసం. అంటే ఇది నీసు కౌసు తిన్నోళ్ళు వేసుకోవద్దు గురువు అటుది. నేను తినా కదా నాకు తెచ్చింది. అది మటన్ చికెన్ తిన్నోళ్ళు వేసుకోవద్దు, నేను తినా అని తెచ్చింది. అయితే నేను ఒక క్వశ్చన్ అడుగుదాం అనుకుంటున్నాను, నేను ఒక ప్రశ్న అడుగుతా. ఇప్పుడు పెళ్లి అవుతుంది కదా, పెళ్లిలో అవుతాయి కదా, పెళ్లి అయిపోయిన తర్వాత వాళ్ళ భర్త చనిపోయింది అనుకో, వాళ్ళ భర్త చనిపోతే బొట్టు పువ్వులు గాజులు తీసేస్తారు కదా, ఎందుకు? భర్త లేకుంటే ఏంటికి ఉంచుకోరు. ఎందుకు అట్లా? అట్లా ఉంచుకోవద్దు. భర్తనే దేవుడు, ఆడదానికి భర్తనే దేవుడు. అద్దు ఆ దేవుడు లేనే లేడు, ఉంచుకోడు. అంటే దానికి ఏమైనా కథ ఉందా? అది ఉంచుకోవద్దు, అట్లా వేసుకోవద్దు. పాతకం వాళ్ళని వేసుకుంటే ఇప్పటి వాళ్ళు చిన్న టిక్లీలు పెట్టుకుంటున్నారు, పెట్టుకోవద్దు. అంటే దాని వెనకేమన్నా కథ ఉన్నదా? లేదు కథ గంది. అంటే అబ్బ మనుషులు అన్నట్టు వాళ్ళు, అంటే ముత్తైదేలు కాదు. ఆ సుంటోళ్ళు ఎందుకు పెట్టుకున్నాడు? మొగలు ఉన్నోళ్ళే ముత్తైదేలు, మొగలు లేనోళ్ళు కాదు. అవి వాళ్ళు ఏది పెట్టుకోవద్దు, ఏది అది కావద్దు. పువ్వులు పెట్టుకోవద్దు, బొట్టు పెట్టుకోవద్దు. ఇప్పుడు మా సుంటలో గిసుంటిది పెట్టుకుంటాం, అది ఇది ఇసుంటిది పెట్టుకున్నది పో. ఇప్పుడు ఒక్కొక్కరు అదొక చిన్న టిక్లు పెట్టుకుంటున్నారు చూడుగా, అట్లా పెట్టుకోవద్దు. మాడిదానికి భర్తనే దేవుడు. ఇప్పటి వాళ్ళు ఎట్టంటే అట్టనే అంటున్నారు, మొగన్ని మాటలు అంటారు. ఓరి తారి ఏమరా మోళ్ళండ్లే ముందు పెళ్ళాలు మొగళ్ళని కొడుతురు కదా కదా, చూసినావు? మీ ఊర్లో ఎవరినన్నా సై మాట? మీ ఊర్లో ఎవరన్నా అత్త మామ ఉంటే మొగలతో మాట్లాడలే ముందు, అత్త మానమ్మ ముందు భర్తతో మాట్లాడలేదు ముందు, భయపడ్డారు. ఇప్పుడు ఆడు కరాయించండి అతుడు పోకట మాట్లాడుతున్నారు గట్ల. ఇప్పుడు దినం మారింది. బ్రహ్మం గారు చెప్పింది రాసింది ఏదేం తప్పుతలేదు. ఏం చెప్పిండు బ్రహ్మం గారు? ఏదేం తప్పుతలేదు. ఏమేం చెప్పిండు బ్రహ్మం గారు? బ్రహ్మం గారా ఎట్లు లేని బండి అంటే బస్సులు అయినాయి, నూనె లేని దీపాలు అంటే ఇవి వచ్చినాయి, లైట్లు వచ్చినాయి, కరెంట్ వచ్చినాయి లేదా? అత్తలకు పీటలు కోడన్లకు మంచాలంటే అవి వచ్చినాయి. మరి ఇక ఏమున్నది అంతా దినము, ఇది దినం అంటారు. ఇట్లున్నది. బ్రహ్మం గారు ఆ తండ్రి ఎన్నేళ్ళ కింద రాసిండు, అది తప్పలే వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్ నందు. ఎవరన్నా ఎడుతున్నారు? అత్తమామకు భయపడుతున్నారా? మొగుడికి సుఖం ఒక్కొక్కటి భయపడతలేదు. అంటే ముందు భయపడ్డరు, ఇప్పుడు మారింది దీసం కొడుక. మరి ఇయ్యాల రేపు అందరు కలిసిమెలిసి ఉండాలంటే ఏం చెప్తావు మరి నువ్వు? ఇప్పుడు ఉండాలా అని చెప్తాము. కలిసిమెలిసి ఉండాలా, అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, యారాన్లు, పుట్టింటి బిడ్డలు అందరు మంచిగా ఉండాలి. ఉంటే నలుగురికి సూచన వాళ్ళకు సుఖ గమ్మత్తు. గలు చూడు ఎట్లుంటున్నారు, ఎంత సకానం ఉంటున్నారు అంటారు. మనది పేపర్కి ఇచ్చినట్టు పోతుంది మంచిగా ఉన్నారు మాట. అందరికి తెలుస్తుంది తెలియదు ఫలాని ఇంటోళ్ళు మంచిగా ఉంటున్నారని. ఇక దేవుడు దయపుణ్యాన శంకరుడు ఇప్పుడైతే మా కొడుకులు, మా మనమలు అంతా మంచిగా ఉంటున్నారు. యారాన్లు కలిసి మెలిసి కొడుకులు అందరు ఉన్నారు కొడుకు. ఇక దేవుడు దయ అంతేనా? అంతే. ఇప్పుడైతే మంచిగా ఉంటున్నారు. ఇట్లనే నువ్వు మంచి ఆరోగ్యంగా మంచిగా ఉండాలి, ఇట్లనే అందరితో మాట్లాడాలి, అందరితో మంచిగా ఉండాలి, సరేనా? సో థ్యాంక్ యూ సో మచ్ నందు. అంటే మాట్లాడుతుంటే చాలా బాగా అనిపించింది నానమ్మతోటి. మా నానమ్మ గుర్తుకొచ్చింది. సో నాకు తెలిసి ఇంటర్వ్యూలో నానమ్మ గుర్తుకొచ్చింది. నానమ్మ మాట్లాడుతూ ఉంటుంటే మొత్తం మా నానమ్మనే అసలు. అందరు మంచిగా ఉండాలి. ఇప్పుడు మా చిన్నమ్మ ఊళ్ళోనే మా తల్లితోడ పుట్టింది. వాళ్ళ మనమలు నన్ను లెంకుతారు, చూస్తారు, బట్టలు పెడతారు. లగ్గాలు అయితే మా పెద్దయ్య కొడుకులు పెడతారు. వాళ్ళు మనల్ని మంచిగా అరుచుకుంటారు, మంచిగా చూస్తారు అందరు. మనం మంచిగా ఉంటేనే మంచిగా చూస్తారు.
నువ్వు మంచిగా మాట్లాడుతున్నావు, మంచిగా మాట్లాడుతున్నావు నాతోటి. అంటే మంచిగా లేకుండా చూస్తారా? అందరు మంచిగా ఉండాలి కలిసి. ఇవాళ రేపు లేరు చెప్పేటోళ్ళు మీ లెక్క, అయిపోయింది చెప్పేటోళ్ళ కాలం. ఇప్పుడు ఏంది, ఇప్పుడు కోడన్లు మన ఇంటికి వస్తారు, కోడన్లు వచ్చుకు అంతే. ఇప్పుడు మేము వచ్చినాము, వాళ్ళు అయ్యను అవ్వను అక్కను చెల్లెను అన్నను అందరు నిడిచి మన ఇంటికి వస్తారు. వచ్చినప్పుడు మనం సుఖం మంచిగా చూసుకోవాలి. మనం మంచిగా చూసుకుంటే వాళ్ళకి అటు ఉండదు, రోకు ఇటే ఉంటుంది. నేను అడిగి నేనేమన్నా ఆగమాగం చేసిందా? అందట చెప్పినా కదా. ఏమన్నా ఆగమాగం చేసిండట్నా? నువ్వు మంచిగా అడుచుకున్నదట్నా అంటున్నాడు. నేనా? అరుచుకున్నాను నేను నిన్ను మంచిగా మాట్లాడిచ్చిండట్నా? మంచిగా అంటే మంచిగా మాట్లాడిచ్చిండు. కన్న కొడుకు అంటే మీ బాపులన్నీ అట్లా మాట్లాడి నువ్వు మాట్లాడిచ్చావు, నాకు యాది కత్తవు నువ్వు. వస్తావు, నువ్వెంత బుద్ధిమంతుడు, ఎంత జ్ఞానస్తుడవు, నువ్వు మంచిగా ఉన్నావు. అట్లనే ఉండాలి. మీ అమ్మను నాన్నను సుఖం మంచిగా అరుచుకోవాలి. తల్లిదండ్రి కంటే ఎక్కువ దైవం లేదు. తల్లిదండ్రి దేవుళ్ళు. తల్లిదండ్రి మాట దించద్దు, తల్లిదండ్రిని తిట్టద్దు, మంచిగా ఉండు. సరే, థ్యాంక్ యూ సో మచ్ నందు. థ్యాంక్ యూ సో మచ్. రాజావా పోయి వస్తా మరి హైదరాబాద్. అగో మరి పోతా అంటున్నాడు, ఉండుమంటావు పొమ్మంటావా? పోతున్నాడు, పోతా పట్నం పోతా, లేస్తున్నాడు, పోతా ఉండాలా. నేనేమన్నా ఇయ్యాలుండు రేపు లేదు లేదు, పాతిళ్ళు చూసిపోతా. సరేనా? పాతింటి కాడికి పోదాం, సరేనా? సరే చలో, చూసిరు కదా. అంటే నిజం చెప్పాలంటే ఒక పెద్ద ఆమెతో మాట్లాడితే ఆమె ఇప్పటికీ కూడా ఒకళ్ళతోటి నా కొడుకులు ఇద్దరు ఉన్నారు. సరే చూద్దాం. అయితే ఆ పెద్ద మనిషితో మాట్లాడుతుంటే ఆమె ఒకళ్ళ దగ్గరికి వెళ్ళదంట, వాళ్ళు ఏమైనా ఇచ్చినా తీసుకోదంట. ఇప్పుడు మీరు ఇంటర్వ్యూలో చూస్తే జస్ట్ అంటే నేను మా నాన్నమ్మ అలాగా అనిపించింది కాబట్టి సేమ్ మా నాన్నమ్మ ఎట్లాంటి శారీస్ కట్టుకుంటుందో అవి నేను 2 తీసుకొని రావడం జరిగింది. అవి ఇచ్చినందుకు నేను కూడా తిరిగి ఏదన్నా ఒకటి ఇవ్వాలని చెప్పేసి నేను తీసుకోనంటే నన్ను బెదిరించి మరీ జబర్దస్త్ చేసి నా దగ్గరకు వచ్చి తీసుకోని చెప్పేసి జోబులో డబ్బులు పెట్టడం జరిగింది. సో ఇట్లాంటి మనుషులు చాలా తక్కువ ఉంటారు. అంటే అప్పటి రోజులు వేరు, ఇప్పటి రోజులు వేరు. అంటే ఇప్పటికి చాలా కంపేర్ చేసుకుంటే చాలా. ఇప్పుడు అమ్మతో నేను ఎక్కువ మాట్లాడిపిద్దాం అనుకున్నా, ఎందుకంటే ఈ ఏజ్కి ఎంత మాట్లాడిపిస్తే అంతే బెటర్ అన్నట్టు. అంటే ఫస్ట్ మేము రాగానే చాలా భయపడ్డది, అంటే ఎవరు ఇలా అన్నారు, లైట్లు ఏంది, ఇవేంది అవి ఇవని చెప్పేసి. కానీ ఏదో విధంగా మాట్లాడిపించి ఆమె ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. సో చూసి మీరందరూ ఎంజాయ్ చేసిరని చెప్పేసి నేను అనుకుంటున్నా. సో థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ.